मिली नर देह यह तुमको, मिली नर देह यह तुमको, बनावो काज कुछ अपना, बनावो काज कुछ अपना। ఏదే పరం సంత్ సద్గురు రాధాస్వామి గారి యొక్క వాక్యం. 84 లక్షల జీవరాశులు, దానిలో 4 లక్షమే మనుష్యుల జీవరాశి. ఆ 4 లక్షల జీవరాశి కొందరికి చిక్కవచ్చు, కొందరికి లేకపోవచ్చు. దేవి దేవత్యాదులు మనుష్య జన్మాన్ని ఆశిస్తున్నారు, వాళ్లకు చిక్కలేదు. యక్ష కిన్నర గంధర్వాదులు ఆశిస్తారు, వాళ్ళకి దొరకలేదు. హరిహర బ్రహ్మాదులు ఆశించారు, వాళ్ళకి దొరకలేదు. అంటే ఇది చాలా అమౌలికమైనది, దీనికి వెలకట్టేదానికి సాధ్యము కాదు. అపురూపంగా దొరికేటువంటిది, ఎప్పుడూ చిక్కేది కాదు. అటువంటి యొక్క మనుష్య జన్మము పరమాత్మని కృపతో మనకు దొరికింది. ఇప్పుడు ఏమి చేయాలంటే మన పని మేము చేసుకొని రాలి. ఎన్నో జన్మాలు మన పని అట్లే నిలిచిపోయింది, చేసుకోలేదు. పశుపక్ష్యాది జన్మములు ఉంటున్నాయి. అప్పుడు మన నిజమైన పని ఏది, నేను ఏమి చేసుకుంటే ముక్తుడవుతాను, జన్మరాహిత్యము కలుగుతుంది అనే విచారము ఆ జన్మరాశిలో లేవు. ఇంకా దేవీ దేవత్యాదుల యొక్క శరీరములో ఉంటే కేవలం భోగభాగ్య విలాసాలే ఉంటాయి, కానీ అక్కడ ఈ యొక్క వివేక జ్ఞానము లేదు. నేను ఏం చేయాలా, ఏం చేస్తే నేను ముక్తుడవుతాను, జన్మ మరణాన్ని దాటి వెళ్ళిపోతాను అనేటువంటి ఒక జ్ఞానము అప్పుడు కూడా లేదు. ఇప్పుడు తిరుగు మనకు మనుష్య జన్మం వచ్చింది. పాత అభ్యాసాలేం తప్పలేదు. వెనకటి జన్మం నుండి, వెనకటి యుగము నుండి ఏమి చేసుకువచ్చామో ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాం. ఈ శరీరాన్ని అవివేకతనముతో, బుద్ధిహీనత్వముతో భోగ విలాసములో పోగొట్టి వేస్తున్నాం. ఇక్కడ ఏదో మంత్రి కావాలా, ప్రెసిడెంట్ కావాలా, అది కావాలి, ఇది కావాలా అని ఉపయోగించుకొని సమయాన్ని వ్యర్థం చేసుకుంటాం. ఇదేమైనా గ్యారంటీనా? ఈ వృత్తులు గ్యారంటీనా? కాదు. దాని నుండి ఏమైనా మానసిక సంతోషము, ఆనందము కలుగుతుందా అంటే లేదు. వ్యర్థమైనటువంటి యొక్క అభిమానానికి లోబడి అమౌలికమైన ఈ మనుష్య జన్మాన్ని, అమౌలికత్వం అంటే ఏమి, దీనికి వెల కట్టేదానికి కాదు అని అర్థం. అంటే చాలా కాస్ట్లీ, దీనికి వెల లేదు, ఎవరు వెల కట్టరు. ఒకనాడు కృష్ణుడు తన గురుకుల వాసములు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంటాడు. గురువు ఇంక నీ విద్యము పూర్తి అయింది, ఇంటికి పోవయ్యా అన్నాడు. గంట మూట్లు కట్టుకున్నారు. మేము కూడా వేసవి కాలంలో పరీక్షలు ముగిస్తే ఏం చేస్తారు, హాస్టల్లో చదువుతుంటారు కదా, వేరే ఊళ్ళో ఏం చేస్తారు,
గట్టిగా మాట్లాడవయ్యా, ఫోన్ చేయలేదా? గంట ముట్లు చూడు, ఆయన చేసినాడు తెలుసు. గంట ముట్లు కట్టుకొని ఎప్పుడో పరిగెత్తాము ఈ పాడైన స్కూల్ కట్టుకుంటా అని తిట్టుకొని అయ్యవాళ్ళంతా పరిగెత్తి వచ్చేస్తారు. ఆయన కూడా అదే రీతిగా గంట ముట్లు కట్టుకున్నాడు. అప్పుడు గురువు అడుగుతాడు, ఏమయ్యా పోయేవాళ్ళు పోతారు, బ్యాలెన్స్ నిలిచింది, అది ఎవరు కట్టేది అన్నాడు. ఏం బ్యాలెన్స్ అని? గురుదక్షిణ ఏమి ఇస్తారు? మేము గొల్ల పిల్లవాళ్ళు, మన దగ్గర ఏముంది స్వామి, మీకేమైనా ఇయ్యాలంటే గొర్ర పిచ్చుకలు, ఆవు కాడ ఇవి ఇవ్వచ్చు, కానీ మేమేమి సాహుకారులు కాదు, మేము గొల్లవాళ్ళు. ఏదో మీరు దయాపరులు విద్యాన్ని చెప్పించినారు, ఏమైనా ముందరికి పరిపాట్లు దొరికి జీతాలు ఏమైనా ఇస్తే మీ గురుదక్షిణని ఇస్తాము, మేమే ఉంచుకొని లేదు అన్నాడు కృష్ణుడు. ఆయనకి తెలియదు శరీరము వెల ఎంత అని, కృష్ణునికి తెలియదు పాపం. అప్పుడు గురువు ఏమంటాడు, మీరేం దరిద్రులు కాదే, చాలా సాహుకారులు కదా. అదేమో స్వామి, అది తెలియదు, మీరే చెప్పండి. అప్పుడు ఏమంటాడు, నీ యొక్క చేతిలో ఉండే చిటుకుని వేలు కోసివయ్యా, 50,000 రూపాయలు ఇస్తాను అన్నాడు గురువు. ఇప్పుడు అదే వ్యాపారమే హాస్పిటల్లో జరుగుతుండేది. కిడ్నీలు అమ్మడము, తలకాయ అమ్మడము, హార్ట్లు అమ్మేయడము, చేతుల కాళ్ళు అమ్మేయడము, ఇవి జరుగుతాయి. అంటే ఎంత వెల ఉంది అనేది గుర్తవుతుంది. ఒక చిటిక వేలికి 50,000. అబ్బబ్బా, అయ్యో నేను ఇవ్వను స్వామి, అది నాకే ఉంది. పోని నీవు ఒక్క చెవు కోసి ఇవ్వయ్యా, 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఒక చెవుకు 1,00,000 ఎట్లా ఇచ్చేదానికి వస్తుంది స్వామి, ఇచ్చేదానికి. ఇట్లా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అద్భుతమైన రేట్లు పెట్టి గురువు అడుగుతాడు. అప్పుడు వానికి అర్థమవుతుంది ఎంత వెల ఉంది ఈ శరీరానికి. వెల కట్టడానికి సాధ్యమే కాదే. ఒక్కొక్క అవయవానికి ఇంతటి రేటు ఉంటే దీనిలో ఉండే ఆ పరమ చైతన్యానికి ఏం రేటు కట్టాలా? ఆ పరమాత్ముడు దీంట్లో ఉన్నాడు కదా, వానికి ఏం రేటు కట్టాలి? ఇప్పుడు గురువు ప్రసన్నుడైపోయిరండి, తెలుసుకుంటుంది కదా. దీనిని ఉపయోగించుకునే క్రమం ఏమి అంటే, పరమాత్ముడు దీనిని ఇచ్చినాడు, వాని యొక్క స్మరణ చేయాల. ఇక్కడ ఎవరైనా కష్టకాలంలో 5ో 10ో ఇస్తే నేను చచ్చే వరకు మర్చలేదయ్యా, స్మరణ చేసుకుంటాము అంటాం. ఎవరికి దొరకని మనుష్య జన్మను నీకు ఇచ్చినటువంటి పరమాత్మునికి నువ్వేం చేస్తున్నావు? వాని స్మరణ ఏమైనా చేస్తున్నావా? దినము చేస్తాం స్వామి, రామకృష్ణ గోవింద అంటాం, దేవస్థానాలకు పోతాం. అది పెద్ద ఆంజనేయ స్వామి గుడికి పోతాం స్వామి, సన్న ఆంజనేయునికి పోయలేదు. అంటాం. ఇవన్నీ కాదప్ప, ఆయన దేవస్థానమే వేరే, ఆయన ఉండే స్థానమే వేరే. నువ్వు అనుకునేటువంటిది కాదు, అది తప్పు. ఆయనని ఈ విధంగా తెలుసుకో అని ఆధ్యాత్మిక యుక్తి రహస్యాన్ని గురువు బోధిస్తాడు. ఆయన నిజనామ స్మరణ బోధిస్తాడు. రామకృష్ణ గోవింద అనేది అందరూ అంటాము, కానీ వాళ్ళ అడ్రస్ తెలియకోక పిలుస్తూ ఉన్నాం.
ఎవరికైనా ఒకరు మనిషికి పరస్థలంలో ఉండే ఒక బంధువులకు ఒక 100 రూపాయలు మేము మనీ ఆర్డర్ చేయాలి. ఎవడో దావిలో పోయి వాడి చేతికి ఇచ్చి వాడికి ఏమంటే ఇస్తాడా? పోస్ట్ ఆఫీసులో పోయి ఇస్తే అది వాడికి పోయి ముట్టుతుంది కదా. అంటే ఒక రీతి, ఒక రూలు, ఒక కానూను పెద్దలు పెట్టినారు. ఆ రీతిగా నువ్వు స్మరణ చేస్తే వానికి ముడుతుంది పరమాత్మ. ఎట్లంటే అట్లా స్మరణ చేస్తే ముట్టదు. దానిని ఏమన్నారు? యుక్తి, ఉపాయము అన్నారు. వేదాంత యుక్తి, వేదాంతపు యొక్క ఉపాయము, రహస్యము అన్నారు. అటువంటి ఒక రహస్యమైన శక్తి మహాత్ములు మనకు బోధిస్తారు. ఆ బోధ ప్రకారంగా మేము ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడైతే ఇది సార్థకమవుతుంది. అందుకే ఏమంటారు మహాత్ములు, ఇది దొరకదు, దొరికింది, ఇప్పుడు తెలుసుకో నీ పని ఏది, నీ పని ఏది అనేది మహాత్ములు చెప్తారు. అది వేరే వాళ్ళు చెప్పేదానికి సాధ్యం లేదు. ఏ స్కూల్లోనూ చెప్పరు. ఈ విద్యము స్కూల్లో లేదు, కాలేజీలో లేదు. ఇది సంతుల యొక్క, సాధువుల యొక్క సమాజంలో, సంగతములో దొరికేటువంటి యొక్క విద్య. దానికే దీనిని ఆధ్యాత్మికత అన్నారు. అంటే ఆది నుండి ఉండేటువంటి యొక్క ఆ పరమాత్మని యొక్క నిజ జీవిత చరిత్రాన్ని, ఆ గుణముతో కూడిన ఆనందాన్ని మనకు బోధించి మన దుఃఖ క్లేశాన్ని దూరము చేసేటువంటి యొక్క విద్యము. बच्चो मत आए इस जग में, बच्चो मत आए इस जग में, जानियो रैन का सुपना, जानियो रैन का सुपना. దానికి ఏమంటారు? ఎన్నో జన్మాలు ఇక్కడికి వచ్చావు, అనేక విధమైన కష్ట దుఃఖాలు భోగించినావు, వెళ్ళిపోయినావు. ఇక్కడ సుఖం అనేది భ్రమ, అంతేగాని ఈ ప్రపంచములో సుఖము లేదు. చాలా పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కబీర్ దాసు వెతుకొని వస్తాడు. ఎవరైనా పుణ్యపురుషులు తృప్తిగా ఉన్నాము అనేటువంటి వాళ్ళు దొరికితే వాళ్ళ సేవ చేస్తాము అని వెతుకొని వస్తాడు. ఊరు ఊరు, వీధి వీధి, ఎక్కడ చూసినా ఇంకా కావాలనే వాళ్ళే దొరికినారు. కానీ చాలయ్య నాకు పరమాత్ముడు దండిగా ఇచ్చినాడు, నేను తృప్తిగా ఉన్నాను అని ఒకరు అనలేదు. రాజులు, చక్రవర్తులను అంతా పరీక్షించినారు. అందరూ ఇంకా కావాలనేవాళ్లే, చాలు అనేవాళ్లే. ఆ తృప్తి లేని యొక్క జీవితము ఎన్నో ఈ ప్రపంచములో ఎన్నో వేళ వచ్చి గడిపినాం. ఇప్పుడు అదే చేయవద్దు. ఆ అతృప్తికరమైన జీవితాన్ని చేయవద్దు. తృప్తి కలిగించేది ఏది అది తెలుసుకో. అదే నిజమైన విద్య. ఆ విద్య వచ్చింది అంటే ఇంకా మిగిలిన విద్యలు సహజంగా వస్తాయి. ఇది ఆత్మ విద్య, అక్షరాతీతమైన విద్య. అక్షరాలు లేవు, నిరక్షరగతి ఇది. ఆ విద్యాన్ని నువ్వు మహాత్ముల నుండి నేర్చుకో. వాళ్ళని ఉదాసీనము చేయొద్దు, వాళ్ళని అగౌరవంగా చూడవద్దు. అందుకే ఇది మంచి సమయమయ్యా. ఇది ఈ సమయాన్ని పోగొట్టుకున్నావా తిరుగు మనుష్య జన్మము రాదు.
దానికి ఏ ప్రమాణము లేదు. తిరగా మనుష్య జన్మం వస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చింది, నువ్వు పని చేసుకో. देह और ग्रेह सब झूठा, देह और ग्रेह सब झूठा, भर्म में काहे को खपना, भर्म में काहे को खपना. మొదటి శరీరము సుళ్ళైనది. అంటే చాలా కాలం ఇది ఉండేది కాదు, ఒకే రీతిగా ఇది లేదు. మేము చూస్తూ చూస్తూ ఉండగా 4 అవస్థలు ఈ శరీరానికి ఉండేది గుర్తవుతుంది. శైశవావస్థ, కుమారావస్థ, వృద్ధాప్యావస్థ, మరణావస్థ, ఈ రీతిగా 4 అవస్థలు దీనికి వస్తున్నాయి. మన ఇంట్లో మేము పుట్టినప్పుడు ఉండే ఫోటోలు వేసి ఉంటాయి. అప్పుడు పుట్టుకోసి కూడా లేదు, శరీరంలో పని పెట్టి ఉంటారు, ఫోటో తీసి ఉంటారు. సర్వపాపనాశనం. ఇది ఎప్పుడు అయ్యి నేను పుట్టినప్పుడు తీసిండే స్వామి. దానికి ఇప్పుడు ఉండే స్వరూపానికి టాలీ చేసుకొని చూసుకోవయ్యా, ఏమైనా అట్లున్నాడు ఇట్లయిపోయినానే ఎందుకు, ఇట్లుండేవాడు అట్లయిపోయినానే ఎందుకు, ఎట్లా ఇట్లా నలుగురు పైన పోయేది ఎందుకు, ఇది ఇట్లా అంటే దీని ధర్మం అటువంటిదే. ఈ శరీరపు యొక్క ధర్మమే కొన్ని దినాలు పెరగడం, కొన్ని దినాలు క్షీణించడం, ఒకనాడు పూర్తి లేక వెళ్ళిపోవడం దీని యొక్క ధర్మం అది. ఇది పడిపోయే ముందరే మేము లేచి వెళ్ళిపోవాలా మా పని చేసుకొని. అదే పరమార్థ విద్యం. మా ఆత్మలు చేసినదంతా అదే. ఇది ఉండే వేళ తమ పని చేసుకున్నారు, ఇది పడిపోయే ముందరే వాళ్ళు లేచిపోయినారు. ఇది గ్యారంటీ కాదయ్యా. అంటే శరీరమే గ్యారంటీ కాదు అంటే ఇంకా మేము బయట కట్టుకునేటువంటి ఒక ఇల్లు వాకిలి ఏం గ్యారంటీ? చూస్తూ చూస్తూ ఉండగానే గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు విశాలం చేయాలా అని నీ 70 ఏళ్ళు అయింది ఇల్లు కట్టుకుంటూ ఆ ఇండ్లంతా కూల్చి పారేస్తున్నారు. ఏమత్తుకున్నా వీడేడు. భూకంపం వచ్చి వెళ్ళిపోతుంది, గొత్తేది ఎప్పుడు పడిపోతుందో ఏమో. అంటే ఇది శరీరం అనే గృహము గ్యారంటీ లేదు, దీని నుండి కట్టుకున్నటువంటి ఒక ఇల్లు అనే గృహము అది కూడా గ్యారంటీ లేదు. దీనిపైన వ్యామోహము పెట్టుకొని రేయింపగళ్ళు నీ యొక్క అమౌలికమైన ఆయుష్ను ఎందుకు పోగొట్టుకుంటావు? ఇవన్నీ చేయకపోతే ఎట్లు స్వామి అంటారు కొందరు. ఏ విధంగా చేయాలా అది చెప్పిస్తారు. ఇల్లు వాకిలి అంటే ఎట్లుండాలా అంటే చుట్టాలు ముట్టాలు ఇంటికి ఏదైనా పెళ్ళికో పేరంటానికో పండుగకో పిలిచింటారు, పోయి ఉంటారు. అక్కడ ఎంతసేపు ఉంటావుపా? కూర్చోండి అయిపోయి ఇంకేమి ఓడిగలు చేస్తున్నారు అయిపోయింది. లేదు నాకు చాలా పని ఉంది, పోవాలి అంటాం. ఆ పోల అనే దాంట్లోనే పరమార్థం ఉండేది, అది మనకు తెలియదు. ఆ పోల అనే దాంట్లో ఉండే పరమార్థాన్ని మహాత్ములు మనకు బోధిస్తారు. పోతావు ఈ పోలంటావు, పోయేదేమో నిజమే, అయితే ఎక్కడికి పోవాలో అది తెలుసుకో. ఎక్కడికి పోవాలా అనేది తెలుసుకొని వెళ్ళిపోవయ్యా, మేమే వద్దామని అనలేదు. అంటే ఈ ప్రపంచములో ప్రతి ఒక్క జీవి కూడా పోవాల అని పోతూనే ఉన్నాయి. ఎక్కడికి పోతున్నాయో గుర్తులేదు. యక్షుడు ధర్మరాజుకు ప్రశ్న వేస్తాడు, ప్రపంచంలో ఆశ్చర్యకరమైన సంగతి ఏది అంటాడు.
ధర్మరాజు ఏమంటాడు, ఎన్నో యుగానికి ఒక్కసారి ఎవడో ఒక్కడు ఈ రాజమార్గములో సత్యలోకానికి పోయే చూసిన దినము 1,00,00,000 మంది మనుషులు క్షణక్షణం ఏదో ఈ నరక ద్వారములో వెళ్ళిపోయేది చూస్తూ ఉన్నాను, ఇది ఆశ్చర్యము అన్నాడు. ఎవడో ఒకడు యుగ యుగాలకు ఒక్కడు సత్యలోకానికి పోతాడు, జన్మ మరణము లేని యొక్క లోకానికి. ఇంకా మిగిలిందంతా ఈ నరకలోకంలోనే పోయేది, తిరగ పుట్టేది, చెట్టేది. ఎందుకు అంటే ఇవి లేని యొక్క స్థానం ఏది అనేది మనకు తెలియకనే తప్పుదావలో నడుచుకుంటూ చాలా దుర్లభమైన మనుష్య జన్మాన్ని పోగొట్టుకుంటాము. తిరుగు ఏదో కుక్కో నక్కో అయి పుట్టేస్తాం. అప్పుడు మా పని చేసుకోవడానికి సాధ్యమా? ఎద్దులై పుడితే గురువులు ఎవరు? ఎవరు? రైతులు. ఏం చేస్తాడు? చంపి పారేస్తాడు, దాన్ని దొడిపించుకొని ఇంకా అయ్యలేదప్ప నా చేతిలో అని అది కింద పడిపోయిన తర్వాత తీసుకుపోయి కషాయ వాడికి ఇచ్చేస్తాడు. ఇంకొకరు పని చేసి చచ్చిపోతువే కానీ నీ పని ఏమైనా అప్పుడు చేసుకోవడానికి అయిందా? కోతై పుట్టితివి, అప్పుడైనా నీ పని ఏమైనా చేసుకుంటువా? కోతిని ఆడించేవాడు చూసినారా? ఎట్లా ఆడిస్తారు? దాని నడుముకి ఒక బెల్ట్ వేసి ఉంటాడు, ఇనుప బెల్ట్. దానికి ఒక చైన్, ఆ చైన్ తన చేతిలో పెట్టుకొని ఉంటాడు. స్వేచ్ఛగా అది ఎగరాడి కుడిసేదానికి కూడా వీలు లేదు. వీడు ఎగిరిస్తే వాడు ఎగరాల. వాడు ఒరే ఆంజనేయ, లంకానగరానికి పోయేటప్పుడు సముద్రానికి శాతం ఎట్లు కట్టితూ అయ్యా అని ఒక రాయి పెట్టింటాడు. అక్కడ ఎట్లు పోతువయ్యా నువ్వు? సూపప్ప ఆంజనేయ స్వామి అంటాడు. అది పాపం ఆ రాయి ఎత్తులు ఆపుదు. ఆ రాయి ఎత్తల పైన పెట్టుకొని దాని పోతుందిగా కింద పడుతుంది. అది ఒక కేటు ఇస్తాడు, బారగోలు పెట్టుకొని ఉంటాడు, షట్టని ఒక కేటు ఇస్తాడు. ఆ బారగోలు దెబ్బతినలా ఆ రాయి తలపైన మోసుకొని కర్రని తిరుగుతుంది. అది చూడయ్యా, ఇట్లా రాయి మోసి సముద్రానికి సేతు కట్టి మా ఆంజనేయుగాడు సీతమ్మకి దర్శనం చేసుకొని వచ్చాడు. అప్పుడు మేమేం చేస్తాం? జేబులో 10 పైసలు పాలను ఉంటే అక్కడ పారేస్తాం. అది వాడు తింటాడు, దానికి ఒకటి అర్థం అరటిపండు ఇస్తాడు. అంటే అప్పుడు కూడా నీ పని కాలేదు, చేసుకోవడానికి స్వాతంత్రం లేదు. ఇంకా ఏదైనా పక్షి గిక్ష అవి ఇవి అయి కూర్చున్నావా, గుడ్లు గూబై కూర్చున్నావా, గోవింద. ఊర్లోకి చేరిచ్చిరు. ఊర్లోకి వస్తే అపశకనము. ఇంటి పైన కూర్చొని కంటే ఎవడైనా చేస్తాడో చంపంటారు దాన్ని అని తరుముకొని పోతారు. మా ఊర్లో మన ఆశ్రమం ఉంది, రాగమాన్ ఉంది. ఎవడైనా వచ్చి ఒక గుడ్లు కూర్చుంటుంది, అరుస్తుంది. ఆ అవ్వయి ఉండే చనిపోయా. అది వచ్చింది అంటే ఆయనకి ఏమవుతున్నాయో రాయి తీసుకొని ఇసలేదు. ఇసినట్లంతా అది జోరుగా కూసేది. అంటే ఆ వేళలో కూడా మనకు మన పని చేసుకోవడానికి కాదు. ఇప్పుడు మనుష్యత్వం వచ్చింది. ఈ మనుష్యత్వాన్ని ఉపయోగించుకునేదానికి మనకు సత్సంగం అనే స్థానములో యుక్తి తెలుస్తుంది, ఉపాయం గుర్తవుతుంది. ఇప్పుడు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కూడా మేము ఏం చేస్తున్నామంటే, రేపు చేసుకుందాంలే, ఇంకా టైం ఉందిలే, ఇది ముసలితనంలో చేసుకునేది, ఇప్పుడు కాదు అని ముందుకు వేస్తూ ఉంటారు. వాడు ముసలోడు అయ్యేదానికి ముందరే వీడిని ఏదో కొట్టుకొని పోతుంది. అంటే ఈ రీతిగా ఈ మనుష్యత్వాన్ని నష్టము చేసుకుంటూ ఉన్నాను. మా పనేం అట్లే నిలిచిపోయింది. जीव सब लोभ में भूले, जीव सब
लोभ में भूले काल से कोई नहीं बचना, काल से कोई नहीं बचना। ప్రతి ఒక్క జీవి లోభం అనేటువంటి ఒక గుణములో చిక్కిపోయింది. ఆ లోభం అనేటువంటి ఒక గుణాన్ని ఈ మనసు అనే మోసగాడు మా పైన వేసి పట్టుకొనేశాడు. కోతిని పట్టుకొని ఆడించినట్లు మనసు అనేటువంటి వాడు మమ్మల్ని పట్టుకొనేసాడు, మోహం అనే వల వేసి. అందరూ దానిలో చిక్కిపోయినాం. మనుషులే ఏమి, దేవత్యాదులు అందరూ సర్వజీవరాజులు దానిలో చిక్కిపోయినాం. నాది నీది అనేటువంటి గుణాన్ని జాగృతం చేసే లక్షణమే మోహము, లోభం. ఇది ఎక్కడ చూసినా ఉంది. ఈ అవగుణము ఉండేంత వరకు నీ పని నువ్వు చేసుకోవడానికి సాధ్యం కాదయ్యా. దానివల్ల మొదటే ఇడిచిపెట్టి వేయి. కాయలు రాకముందే జాగ్రత్త పడాల. కాయలు వచ్చిన తర్వాత జాగ్రత్త పడేది బుద్ధితనం కాదు. అందుకే ఏమంటారు సంతులు, సత్సంగాన్ని శ్రవణము చెయ్యి బాల్య వయసులోనే. మంచి సంస్కారాన్ని సంపాదించుకోవడానికి సజ్జనుల యొక్క సాంగత్యము చేరి వాళ్ళ బోధను విను. మొదటంతా ఉండే ప్రతి ఒక్క పల్లెటూరులోనూ ఊర్లోనూ ఈ హరికథలు చెప్పడము, బయలునాటకాలు, ఎవరైనా మహాత్ములు వచ్చి ఏమైనా హరికథలు అవి చెప్పడం ఇవన్నీ ఉండే. ఇప్పుడు అవన్నీ పేర్చి ఏది మనకు ముఖ్యంగా కాబట్టి ఉన్నో అవన్నీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏది మనకు విరోధమో, మా జీవితాన్ని నష్టము చేసేది ఉన్నాయో అవే ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మేము చేసుకున్నటువంటిదే. అంటే సంగతం అనేది ఎంత గొప్పది. సజ్జనుల యొక్క సాంగత్యాన్ని సంపాదించుకోవడం ఎంత కష్టమాయా. దుర్జనుల్ని నువ్వు పిలిచేదే వద్దు, వాళ్లే నీ దగ్గరికి వస్తారు, నేను గబ్బలేపుతా. దీనికంతా కారణం ఏది అంటే మనస్సే కారణం. ఆ మనసు అడ్డమపడి పరమాత్మకు నీకు ఉండేటువంటి యొక్క సంబంధాన్ని లేక చేసి వేస్తూ ఉంది. ఆ మనసు మాట వినవద్దు. तृष्णा अग्नि जग जारा, तृष्णा अग्नि जग जारा, पड़ा सब जीव को तपना, पड़ा सब జీవ కో తపనా. అది ప్రతి ఒక్క వస్తువు ఈ ప్రపంచంలో వానికి అది ఉందే నాకు లేదే అనేటువంటి ఒక తారతమ్య భేదము కలిగి నేను ఆ రీతిగా దానిని సంపాదించుకోవాలని చేయరాని పనులు చేస్తాం. తృష్ణ అంటే ఇంకా కావాలా 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 అనే ఆశ. వాని దగ్గర ఉండేది నా దగ్గర కూడా ఉండాలా, ఇది నాదే కావాలా, ఇది ఇంకొకరిది కాకూడదు అనేటువంటి ఒక గుణమే తృష్ణ. అది ఒక అగ్ని మాదిరిగా మమ్మల్ని ప్రతి దినము కాల్చివేస్తూ ఉంది. మన దృష్టిలో ఆ తృష్ణ అనేటువంటి యొక్క అగ్ని ఎప్పుడూ ప్రజ్వలిస్తుండేది కనపడుతుంది. ప్రతి ఒక్కరూ ఒకరినొకరిని చూసి ఏమనుకుంటారు, ఓహో ఈ దగ్గర అది ఉందే నా దగ్గర లేదే, నేను కూడా అటువంటిది సంపాదించాలి. దానికి ఏం చేసి ఏమైనా చేయొచ్చు. సన్మార్గము నుండి కానీ దుర్మార్గము నుండి కానీ దానిని సంపాదించే తీరాలి. ఇటువంటి యొక్క తృష్ణ
కావాలా అనేటువంటి ఒక అగ్ని ప్రతి క్షణము మమ్మల్ని కాలుస్తూ ఉంటే ఇంకా శాంతిగా ధ్యానము, అభ్యాసము, స్మరణాన్ని నీ కార్యము ఎప్పుడు చేసుకుంటావయ్యా? नहीं कोई राख बचने की, नहीं कोई राख बचने की, जले सब नर्क की अगिना, जले सब నర్క్ కి అగినా. ప్రతి ఒక్క జీవి కూడా ఒకరే ఇద్దరు అయితే ఒకరేది. ప్రపంచమంతా ఇది వ్యాపకమైపోయింది. దేశాల యొక్క గుణములు కూడా ఈ రీతిగా అయిపోయింది. ఒక్కొక్క దేశస్థుడు ఇంకొక దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని ఏదైనా ఒక కుతంత్రాలు లేనిపోని అడ్డి ఆటంకాలు పెట్టి సర్వనాశనము చేసి వేస్తున్నారు. అయితే ఎవరికైనా అది చిక్కిందా అంటే చిక్కలేదు. ఎందుకు చిక్కలేదు అంటే అవి లేవు, భ్రమ, ఉత్త భ్రమ. ఎవడ ఆకినాయ భోంచేస్తాం, ఇంకేం పర్వాలేదప్ప అనుకుంటూ ఉండగా తిరుగా లోపల షురు అవుతుంది ఆకలి. ఇంకొక 2 ఓడిగలు ఎక్కువగా తినింటే బాగుంటుండే అనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి ఆశాజనకంగా ఉంది, కానీ దానిని తృప్తిపరిచే వస్తువులు లేవు. చాలు ఇంకా అనే స్థితికి వచ్చేదానికి ఇక్కడ ఏ అవకాశము మనకు లేదు. ఆ రీతి అయిన ప్రపంచానికి వచ్చి వేసినాము. ఇది మనది కాదు, ప్రపంచం పరాయి దేశం. ఇది ఇక్కడ నీది ఏమీ జరగదు. ఎటువంటి ఒక స్థానానికి రాకూడదు వచ్చి వేశాము. ఇప్పుడు తప్పించుకునే ఉపాయం చేయాలి. ఎట్లు, ఏ రీతిగా తప్పించుకోవాలా అంటే ఈ ఇంట్లో ఎలకలు ఉంటాయి, చూసినారా? సామాన్యంగా రైతులు ఇంట్లో ఉంటాయి. అవి కనపడినప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా కట్ట తీసుకొని ఒకేటేస్తారు. ఆ ఎలుక తాను చచ్చిపోయినట్లు కొనుక్కొని నడుస్తుంది. చచ్చిపోయింది లేరా అని దాన్ని తాకు పట్టుకొని బయటకి ఇట్లు పారేస్తుండే కనిపోరు. ఇది తప్పించుకునే ఉపాయం. అంటే ఈ ప్రపంచంలో నువ్వు చచ్చినట్లు ఉండరా, తప్పించుకోగలవు అంటారు. ఒక ఎలుక నుండి మహాత్ములు ఈ పాఠం నేర్చుకున్నారు. మేము నేర్చుకున్నామా? దినము మన ఇంట్లో ఎలుక ఉంటుంది. మేము నేర్చుకున్నామా? లేదు. అంటే ఇక్కడ ఏం చేసినా తప్పే. కూర్చుంటే, నిలుచుకుంటే, మాట్లాడితే, చూస్తే, చూడుకోకపోతే ప్రతి ఒక్క దానికి తప్పు, దానికి శిక్ష. ఎలాంటి ఇది నీ రాజ్యము కాదు, పరరాజ్యం. ఆ పరరాజ్యపు యొక్క యజమానుడు ఏం చేసినా వాడిదే అంత. అక్కడ నువ్వు అడిగేదానికి కోర్టు న్యాయాలయము ఒకటి లేదు. వాడు ఏం తీర్మానం చేస్తే అదేనే. దానినే కృష్ణుడు భగవద్గీతలో కాలపురుషుడు అన్నాడు. ఆయన చేతికి చిక్కి సర్వజీవరాశులు నాశనమైపోతున్నాయి. ఎవడో ఒకడు తప్పించుకున్నవాడు అపురూపం, ఎన్నో యుగానికి ఒక. ఎంత ఘోరమైన దుస్థితి, అపాయముతో కూడిన ప్రపంచంలో మేము జీవిస్తున్నాము. దీనిని ఆలోచించుకుంటే దీని నుండి తప్పించుకునేది ఎట్లప్ప అని భయము పుడుతుంది. జలేంగే आग में निस दिन, जलेंगे आग में निस दिन, बहुर भोगे जन्म मरना, बहुर भोगे జనం మరణ. ప్రతి దినము ఇటువంటి యొక్క అగ్గితో కాల్చుకుంటూనే ఉన్నాం. ఈ ఆడవాళ్ళకి వంటింట్లో అభ్యాసం అయిపోయి ఉంటుంది, చేతిలో కాళ్ళు కాల్చుకొని కదా. మీకేం తెలుసు, వాళ్ళకి తెలుసు.
పొయ్యి అంటే ఇచ్చేటప్పుడు ఎంత హుషారుగా ఉన్నా అది కాలేదే. ఉడుకుడుకు పాత్రలు కిందకి దింపాలా. ఆత్రం పడుతూ ఉంటాడు మగడు, రే నేను ఆఫీస్కి పోవాలి, ఇంకా అన్నం కాలేదు. అయిందండి అని ఆ ఉడుకు పాత్ర అట్లా చెప్పి పెడుతుంది. చేయికి ఏమి గాయమయ్యేటట్టు కాళ్ళ పైన వేసుకుంటారు, అగ్గి తొక్కుతారు. ఇవన్నీ ఏమైపోయింది అంటే దినము ఇది చేసి చేసి వాడికి అభ్యాసం అయిపోయింది. అగ్గి ఏమి చేయదు వాళ్ళని. అంటే ఈ యొక్క దుర్మార్గత్వము, ఈ ప్రపంచంలో ఈ దుర్విద్య అంటే కామ క్రోధ లోభ మోహాదులు అనేటువంటి యొక్క ఈ దుర్మార్గుల యొక్క సహవాసం ఏమైంది అంటే మనకి అభ్యాసం అయిపోయింది. మామూలు ఎవడైనా కొడుకు తప్పు చేసి గలాట అయితే ఎవరు చేయనిది నా కొడుకే చేసినాడేమరా, నువ్వు చేయలేదా, మీ అప్పు చేయలేదా, మీ తాత చేయలేదు అంటే ఇది అభ్యాసం అయిపోయి నేను ఎవరు ఎక్కడి వాడు ఏం చేయాలా అనేది మర్చిపోయేసిన. అంటే ఎంత అవివేకత్వము. తిరుగు మేము ఎంఏ బిఏ బిఎస్సి ఆఎస్సి ఈఎస్సి పుట్టుకోసి ఇవన్నీ పేర్లు పెట్టుకుంటాం. भटकते वे फिरे खानी, भटकते वे फिरे खानी, नहीं कुछ ठीक उन लगना, नहीं कुछ ठीक उन लगना. ఈ రీతి దురభ్యాసములో పడినటువంటి జీవాత్ముడు మనుష్యత్వము నుండి క్రింద జారి పశుపక్షాదులుగా పుట్టి, క్రిమికీటాదులుగా పుట్టి, రాళ్ళు రప్పగా పుట్టి, ఇంకా ఎప్పుడో ఆ పరమాత్ముడు కృపతో మనుష్య జన్మం వస్తే వచ్చా, ఏడిస్తే ఏడిచి, ఒక కొండై పుట్టి ఏడిస్తే ఎప్పుడు వాడికి ముక్తి. ఆ రీతిగా జడయోని నుండి చైతన్యయోనికి వచ్చి ఇప్పుడు మహా చైతన్య స్థితికి మేము పోవాలా. తిరుగు వెనకే పోతూ ఉంటే ఇంక ఎప్పటికీ ఆ ముక్తి అనేది లేదు, స్వాతంత్రం అనేది మనకి చిక్కదు. कहूँ क्या दुख वह भोगे, कहूँ क्या दुख वह भोगे, कहन में आ नहीं सकना, कहन में आ नहीं सकना. అనేక జీవరాశులు అనేక విధమైనటువంటి యొక్క కష్టాలు, దుఃఖాలు, క్లేశాలు కనపడతాయి. రోగ రుజునాదులు బాధిస్తాయి. చేతులు కాళ్ళు లేక జీవించే పరిస్థితి పడుతుంది. ఆహారము లేక ఉపవాసములో పడి ఏదంటే అది కషడా పషడా తిని రోగ రుజునాదులకు చిక్కిసి ఛేది చూస్తూ ఉంటాం. అయినను ఇవన్నీ ఇక్కడ ఇట్లా జరుగుతుంది, నేను తప్పించుకునేది ఎట్లు అనే భావన ఎవరికో ఒకరికి పుడుతుంది, అందరికీ పుట్టలేదు. ఎందుకంటే అదే అభ్యాసం అయిపోయింది మనకు. दया कर संत और सतगुरु, दया कर संत और सतगुरु, बतावे नाम का जपना, बतावे नाम का जपना. ఇవన్నీ చూసి మన అవస్థలు చూసి సాధువులు సంతులు బాధపడినారు, ఇంకెవరు బాధపడలేదు. మన చుట్టాలు ముట్టాలు బాధపడతారంటే లేదు, వాడిని కాబట్టి వాడు మమ్మల్ని అప్పుడు ఇట్లా నిండా ఎప్పుడు చూడాలే వాడిని పోలీసు వాళ్ళు తడుతూ ఉన్నారు కానీ వాడికి అంటారే కానీ వాడిని విడిపించుకునే దానికి ఎవరో సాధువులు సంతులు దయ చూసి దయ పెట్టి అయ్యో పాప అజ్ఞానములో వాళ్ళు ఇట్లయినారు, వాళ్ళకి సుజ్ఞాన బోధ కలిగిస్తే ఉద్ధారం అవుతారు అని ఆ పరమాత్మని యొక్క నిజనామ స్మరణ మనకు బోధిస్తారు. దానిని ఏమంటారు? ఉపదేశము. మహాత్ముని దగ్గర ఏం చిక్తుందప్ప
అంటే పరమాత్మని యొక్క నిజనామస్మరణ. ప్రహ్లాదుడు, ధ్రువుడు, శబరి, నారదుడు ఇటువంటి వాళ్ళు స్మరించిన గుప్త నామాలు ఉన్నాయి. అది ఈ రామకృష్ణ గోవింద కాదు. ఇవన్నీ అక్షరములతో కూడి మమ్మల్ని మోసం చేస్తుండేటువంటి యొక్క మనసుతో పుట్టినవి. ఇవన్నీ మనసు గ్యారంటీనా కాదు. క్షణానికి అది బహురూపధారిణి, అనేక రూపాలు ధారణ చేస్తూ ఉంటుంది. ఒకనాడు లేక వెళ్ళిపోతుంది. అంటే మనసే లయిపోతుంది. ఆ లయమైపోతుంది అంటే దాని నుండి పుట్టినటువంటి యొక్క ఈ ప్రపంచం, ఈ అక్షరాత్మకమైనటువంటి యొక్క నామాలు ఇవి శాశ్వతమా అంటే లేదు. ఇవన్నీ అశాశ్వతం. అందుకే ఆ నిజనామము గుప్తంగా ఉంది. అది మనలోనే ఉంది, మర్చిపోయినాం. దానిని మహాత్ములు జాగ్రత్తం చేస్తారు. దానిని ఉపదేశం అంటారు. ఆ నామస్మరణ తీసుకో. ఆ స్మరణ చేస్తూ ఉంటే నీ అవివేకత్వం ఒక్కొక్కటి దూరం అవుతుంది. నీ అజ్ఞాన దశ పోతుంది. నీలో సుజ్ఞానము జాగృతమవుతుంది. न माने जुक्ति अग उनकी, न माने जुक्ति अग उनकी, सूरत और शब्द का गहना, सूरत और शब्द का गहना. దీనిని మేము మనసు మాట విని మేము మాకు ఉద్ధారము అయ్యేటువంటి యొక్క విద్యను మహాత్ములు బోధించినా కూడా దానిని తిరస్కారం చేసి ఉదాసీనము చేసి వేస్తాము. అంతేకాదు అట్లా బోధించిన మహాత్ముల్ని చంపివేసినాం, విషం ఇచ్చి వేశాం, అగ్నిలో కాల్చివేశాం, ఊరు విడిపించి బయటకు వేసేసాం. మనకు ఉపకారం చేసేదానికి వస్తే ఇట్లు చేస్తాం. అయినను వాళ్ళు విడవక మనకు ఉపకారము చేస్తూనే ఉన్నారు. అది ఏమి కొత్తది, అది ఏమి కాదు. ఇది ఒక సురత నిరత శబ్దయోగము అని దీనికి పేరు. మనకు రెండు శక్తి పరమాత్ముడు ఇచ్చినాడు. ఒకటి వినే శక్తి, ఒకటి చూసే శక్తి. ఇవి ఇతరే ప్రాణులకు లేవు. అది నీకు ఇచ్చినాడు. ఏ దానిని వినాలా, ఏ దానిని చూడాలా అనే యొక్క సూక్ష్మ గతిని సంతులు మనకు బోధిస్తారు. ఈ బాహ్య దృశ్యాలు చూస్తూ చూస్తూ ఇవన్నీ మన హృదయంలో ఫోటో పడినట్లు ఈ బయట ప్రపంచమంతా లోపల పడిపోతుంది. రేయింబగళ్ళు అదే చింత చేస్తాము, ఈ ప్రపంచపు చింత. ఇప్పుడు అదంతా కడిగి వేస్తారు. సత్సంగాన్ని వింటూ 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 ఈ ప్రాపంచిక విషయ వాసనలు, దేని యొక్క స్వభావము అంత నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. నువ్వు ఒక కొత్త మనిషి అవుతావు. నీ హృదయము నిర్మలమవుతుంది. అటువంటి వేళ ఆ హృదయంలో ప్రకటితమైన అయ్యేటువంటి యొక్క ఆ ఓంకార ధ్వని, అక్షరరహితమైనటువంటి యొక్క ఓంకార ధ్వని, దానిని సాహేబులు భాంగ్య ఆస్మాన్ అని పిలిచారు. క్రిస్టియన్ వాళ్ళు దానిని వరల్డ్ అన్నారు. మనలో అది భగవద్వాణి, అమరవాణి, ఆకాశవాణి అని పిలిచినాము. దానినే భగవద్గీత అని అర్జునునికి కృష్ణుడు బోధించినాడు. అది నీలో జరుగుతూ ఉందయ్యా. అది దానిని ఏ విధంగా వినలా, ఈ దృష్టితో బయట ప్రపంచాన్ని విడిచిపెట్టి నువ్వు లోపల ఏ దానిని చూడాలా అనేది నేర్పుతాడు గురువు. ఈ విద్యాన్ని ఎవడు నేర్చుకుంటాడో వాడు ఈ భవసాగరాన్ని దాటి వెళ్ళిపోవడానికి యోగ్యుడవుతాడు. बिना सतगुरु बिना करनी, बिना सतगुरु बिना करनी, छूटे नहीं खान का फिरना, छूटे नहीं खान का फिरना. ఆ యోగాన్ని మరి ఆ యోగాన్ని బోధించేటువంటి గురువు యొక్క స్నేహము ఇవి లేకపోతే ఈ భవసాగరాన్ని దాటడానికి అయ్యేలేదు. పడవ ఉంది, నడిపించేవాడు లేకపోతే
నడిపించేవాడు ఉన్నాడు పడవ లేకపోతే. సత్సంగం అనే పడవ, సద్గురు అనేటువంటి యొక్క నావికుడు. అటువంటి పడవలో నిన్ను కూర్చోబెట్టుకొని గురువు ఈ భవసాగరాన్ని దాటిస్తాడు. భవసాగరం అంటే ఏది? సంకల్ప వికల్పమే భవసాగరం. ప్రతి క్షణము నీ మనసు అనేక విధమైనటువంటి ఒక ఆలోచన సంకల్పం చేస్తూ ఉంటుంది, దాన్ని విడిచిపెడుతూ ఉంటుంది, తిరిగి ఇంకోటి చేస్తూ ఉంటుంది. అదే భవసాగరం. అటువంటి యొక్క సంకల్ప వికల్పము అనే ద్వైత శక్తిలో చిక్కి మేము నాశనమైపోతూ ఉన్నాం. ఏదో నేను ఆలోచన చేస్తే అది ఏం కాలేదయ్యా, ఇంకా ఏమేమో ఆలోచన చేస్తున్నాను, అది చేయాల కాలేదయ్యా అంటాం. అదే సంకల్ప వికల్ప రూపమైన భవసాగరం. దానిని దాటడానికి సత్సంగం అనేటువంటి ఒక పడవ, సద్గురు అనేటువంటి వాడు నావికుడు. దొరికితే నువ్వు ఈ భవసాగరాన్ని దాటగలవు. कहाँ लग मैं कहूँ उनको, कहाँ लग मैं कहूँ उनको, कोई नहीं मानता कहना, कोई नहीं मानता कहना. ఒకనాడు కాశీనగరములో కబీరదాసు ఈ సత్సంగాన్ని చెప్తూ ఉన్నాడు. అనేక కాలం నుండి చెప్తూ ఉన్నాడు. పాపం దినము వింటారు. అయితే ఒక్కరూనూ కూడా కబీర్ దాస్ మాదిరిగా కాలేదు. అందరూ వినేవాళ్లే. విని ఏం చేయను అది చెయ్యగా మామూలు మనుషులుగానే ఉండిపోయినారు, కానీ కబీర్ మాదిరిగా సాధువు కాలేదు. దాన్ని చూసి చాలా సంకటం పడి, నా ఎటువంటి బీదవాడు పనిపాట్లు చేసుకుంటూ ఆ పవిత్రమైన నామస్మరణ జప చేసుకుంటూ ఉద్ధారమైతే, వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంది, వీళ్ళు చెయ్యరే, వీళ్ళ ప్రారంభం ఇంకేమని అనల్లా అని బాధపడి ఆ కాశీ నగరాన్ని విడిచి వేరే యొక్క ఏకాంత స్థలములో పోయి తాను ధ్యానములో కూర్చొని వేస్తాడు. ఈ రీతిగా ఎందరో మహాత్ములు బాధపడి వెళ్ళిపోయారు. అంటే మేము ఎంత మూర్ఖులైనాము. మనకు మంచిది చేసేదానికి వస్తే దానిని స్వీకరించక అనేక విధమైన కష్టకార్పణ్యాలు ఆ మహాత్ములకు కలిగేటట్లు చేసి వాళ్ళని ఊరే విడిపించినామంటే మా అటువంటి దుర్మార్గులు ఇంకెవరు? దానిని చూసి ఏమంటారు రాధాస్వామి గారు, ఇది చాలా వ్యథ కలిగించే విచారమయ్యా. ఎవడో ఒకడు అర్థం చేసుకుంటాడు, ఇది అందరికీ అర్థం కాదు అంటాడు. हुए मन मुख फिरे धुक में, हुए मन मुख फिरे धुक में, बचन गुरु का नहीं माना, बचन गुरु का नहीं माना. సద్గురు దగ్గర మేము వచ్చి ఆ శాంతి సంతోషాన్ని ప్రాప్తం చేసుకునేటువంటి ఒక యుక్తిని అనుసరించేది విడిచిపెట్టి అక్కడ కూడా మనసు చెప్పినట్లే నడుచుకుంటాం. గురువు ఒకటి చెప్తే అది అట్లా కాదా నీకు తెలియదు, నేను ఇట్లు చేస్తాను అనేవాడు, నేను ఇట్లు చేస్తాను అనేవాడు. అంటే మనసు మాట విని నడుచుకొని దుఃఖ మార్గంలో వెళ్ళిపోతున్నారు, కానీ గురువు యొక్క ఆజ్ఞను పరిపాలించి ఆ శాంతి సుఖాన్ని ప్రాప్తించుకోవడానికి ఎవరూ ప్రయత్నించరు. पुजावे आपको जग में, पुजावे आपको जग में, गुरु की सेव नहीं करना, गुरु की सेव नहीं करना. తాను పెద్దోడై కూర్చుంటాడు,
4 గోడలు కట్టేంత వరకు ఏమీ ఉండదు అక్కడ గలాట. 4 గోడలు కట్టి ఏమైనా సున్నం గిన్నె పూసి కూర్చొని దానికి జాగం చేసినామా తయారవుతారు చూడప్ప. నేను పెద్ద ఇక్కడ ప్రెసిడెంట్ నేను కావాలా, చైర్మన్ కావాలా, సెక్రటరీ కావాలా అన్నీ స్క్రూ అవుతారు. ఇంకా వాడిది అక్కడ దర్బారు. వాడు పిలిస్తే గురువు రావాలా, లేదంటే గురువు కూడా వచ్చేదానికి లేదు. గేట్ బంద్. ఈ రీతిగా మనసు అనేది అహంకార రూపాన్ని ధారణ చేసి మహాత్ములని దూరము చేస్తూ ఉంది. ఇది అనేక చోట్ల జరుగుతూనే ఉంది. फिकर नहीं जीव का अपने, फिकर नहीं जीव का अपने, पड़ेगा नरक में फुकना, पड़ेगा नरक में फुकना. ఇవన్నీ ఆఖైర్లో ఏమైతుంది, నరకానికి పోయేదానికి తయారైతామే కానీ ఆ పవిత్రమైన సత్యలోకానికి పోవం. समझ कर धार लो मन में, समझ कर धार लो मन में, कहे राधा स्वामी निज बचना, कहे राधा स्वामी निज बचना. ఆఖైర్లో ఏమంటారు రాధాస్వాములు, ఏమో ఇంతవరకు అయ్యింది అయిపోయిందయ్యా, ఇప్పుడైనా కొంచెమైనా తెలుసుకో, స్వల్పానికి స్వల్పమైన దీనిని అనుసరణ చెయ్యి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నారు వేదవ్యాసుడు. కొంచెమైనా నేను చెప్పినది నువ్వు చెయ్యి. మహాత్ములు ఏమంటారు, నేను 1 రూపాయి యోగం చేసి ఉండొచ్చును, నీతో కాదు, నువ్వు 1 పావులంత చేయవయ్య చాలు, నీ జవాబారి నాకున్ని అంటారు. ఏం చేయన్నయ్య, నామస్మరణాలన్న చేయవయ్యా, కూర్చుంటే లేస్తే పడుకుంటే నామస్మరణ చెయ్యి. ఒకనాడు నారదునికి అహంకారం వచ్చేసే, నాకైనా భక్తుడు ఎవరు అని. త్రిలోకాన్ని సంచరించి నేనే భక్తుడు ఇంకెవరూ లేదు అని డంగోరము సాటి చెడిచే. అంతా వినే నారాయణుడు అక్కడికి వైకుంఠానికి, రే నారాయణ, ప్రపంచమంతా చుట్టేసుకుని వస్తే ఎవడు లేదయో నిన్ను పిలిచేవాడు, అందరూ దొంగముండి అక్కడికి లేదు, నేను ఒక్కడే ఎప్పుడు నారాయణ స్మరణ చేసేవాడు, నాకిన్న భక్తులు ఇంకెవరు లేదు అన్నాడు. అవునే, ఎవరు లేదంటారు, నిన్ను నువ్వు పోగొట్టుకుంటూ ఉండగా నేను కాదంటే ఇంకా నాకే సీట్ లెక్క చేస్తావు. అవునయ్యా, నువ్వే భక్తుడు, అయితే కొంచెం అనుమానం వస్తుంది నారద అన్నాడు. ఏమయ్యా అది, భూలోకంలో ఇలా చోట్ల ఒకడు ఉన్నాడయ్యా, అది ఒకటి చూసుకోరా అన్నాడు. ఒరే అన్ని 4-5 సరితే తిరిగేసి వచ్చినాను, అట్లా వాడు ఎవడయ్యా, ఒకడు ఉన్నాడు పోవయ్యా. అక్కడ ఏం చేస్తాడు వాడు, రైతు పని చేస్తాడు, ఆయన సేద్యం చేస్తాడు. ఎదుర్కోపోయా ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరులో తెల్లవారుజామే పోయినాడు. ఆ సమయంలో ఆ రైతు లేచి ఎద్దులు సేద్యానికి ఎద్దులకు తీసుకున్నాడు. సేనికి పోయేటప్పుడు, రామా ఇది నీ పని అప్ప అన్నాడు. పోయినాడు, అక్కడ పని పూరించుకున్నాడు. రామా నీ పని అయిందప్ప అని ఇంటికి వచ్చి ఇది చూసినాడు నారదుడు. వీడు భక్తుడు అంట. 2 సరితి రామ అన్నప్ప వీడు, అంత మాత్రానికే వీడు భక్తుడు అయిపోయినా అని. నారాయణకి ఇది చెడిపోయింది. అక్కడ ఏమైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేరో ఏమో, బాటిల్ ఫ్రీగా సప్లై అవుతుందేమో, అక్కడ కూడా లక్ష్మీనారాయణ సప్లై చేస్తాడు ఏమో అనుకొని అక్కడికి పోయినాడు వైకుంఠానికి. అక్కడ ఆయన ఈయన్ని చూసి చూడుకోకుండా
ఏమయ్యా నారాయణ అని గట్టిగా అరిచినాడు. ఓహో నారద మహర్షి వచ్చినావు, ఏం సమాచారం? ఎటువంటి వాడిని చూపితువయ్యా నాకి? వాడు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రామ రామ అన్నాడప్ప. ఏమీ లేదు. వాడు భక్తుడైనా చిక్కోడా, వాడి బిడ్డలు కొడుకులు ఆవులు పశువులు వాను వస్తే వచ్చే, లేదంటే లేదు. అయినను అంత పని పాటలు చేసుకుంటూ నన్ను దినానికి 2 సార్లు రామ అంటాడు. వాడు గొప్ప, నువ్వు గొప్ప, నీకేముంది పని పాట? పెండ్లాములే బిడ్లే ఏముంది? ఎవరింటి ముందర పోతావు నారాయణ అంటావు, ఏడో వచ్చినాడు భక్తుడు అని బాగా కూడు నీళ్ళు వేస్తారు, తింటావు, బాగా అక్కడ పడుకుంటావు. నీకేం పని అయిపో? పనిలే పాటలే. నువ్వు 24 గంటలు చేసినా అది భక్తి కాదు. వాడు 2 సార్లు అన్నాడే, వాడే భక్తి. ఇదే రాధాస్వామి గారు చెప్పేది. ఒరే, ఎన్నో పని పాటలు ఉన్నాయి, కట్టుకునేసావు, విడిచేదానికి రాదు ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఏం చేయాలా? గుంపులో గోవిందా, ప్రసాదం సిక్తుంది. ఇంత గలాటులో కూడా నువ్వు ఆ పరమాత్మని యొక్క స్మరణానికి 1 గంట పురుసత్తు చేసుకోవయ్యా, అవకాశం చేసుకోవయ్యా. 1 గంట. అది ఎప్పుడు? అందరూ పండుకున్న వేళ, తెల్లవారుజాము 3 గంటల నుండి 6 గంటల వరకు అందరూ నిద్రపోతూ ఉంటారు. ఆ వేళ నువ్వు లేవయ్యా. ఆ వేళ యావ పని పాట లేదు కదా, ఏ బాధ లేదు ఆ వేళ. ఆ సమయంలో ఆ పరమాత్మని స్మరణ చేయి సార్. ఆ నామస్మరణ శక్తి నీలో ప్రతిదినం అభ్యాసం చేస్తూ వస్తే నీ యొక్క అజ్ఞాన దశ అంతా దూరమై వివేకత్వం జాగ్రత్తమై, నేను ఎక్కడి వాడు, ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాను, నేను ఎక్కడికి పోయి చేరాలా, ఏం చేయాలా అనేటువంటి యొక్క ఆ సుజ్ఞానము ప్రకటమవుతుంది, నీలోనే ప్రకటమవుతుంది. దీనికి ఆ గ్రంథం చదువుకునే పని లేదు, కేవలం 1 నామచింతన. ఆ నామం అనేది చాలా గుప్తంగా ఉంది, నువ్వు మర్చినావు. మహాత్ములకు అది తెలుసు. వాళ్ళ దగ్గర పోయి దానిని నువ్వు తెలుసుకో. అక్కడేం ఫీజు గీజు ఏం లేదు. అయ్యా అది నాకే ప్రసాదించండి, నేను నా చేతులు అయినంత వరకు చేస్తాను అనే వినయత్వము, కరుణత్వము ఇవి పెట్టుకో. అహంకారం పెట్టుకొని పోవద్దు. వినయంగా దీనత్వంగా పోయి వేడుకో, అది చిక్కింది. దానిని స్మరిస్తూ జన్మ సార్థకం చేసుకో. ఇంకా ఏ ఉపాయము ఈ యుగములో లేదు. కలియుగమే కేవలం నామప్రదాన. ఈ యుగములో నామస్మరణతో ఉద్ధారము కావాల్సిందే కానీ ఇంకా యావ యోగాలు పనికిరాదు, అయ్యేలేదు కూడా. समझ कर धार लो मन में, समझ कर धार लो मन में, कहे राधा स्वामी निज बचना, कहे राधा स्वामी निज बचना. తెలుగులో అయిపోయి గౌడ, కన్నడದಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕೇನಾ? ಯಾವುದಿದೇನು? अटक तो क्यों रहा, अटक तू क्यों रहा जग में, अटक तू क्यों रहा जग में, भटक में क्या मिले भाई, भटक में क्या मिले भाई. ಪ್ರತಿಯೊಬ್ಬ ಜೀವಿ ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಅಜ್ಞಾನದ ಕಾರ್ಯಗಳನ್ನು ಸಿಕ್ಕೊಂಡು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ಆ ಅಜ್ಞಾನ ಅಂತಕ್ಕಂಥ ಶಕ್ತಿಯನ್ನು ಜಾಗೃತಪಡಿಸೋದು ಯಾವುದಪ್ಪ ಅಂದರೆ ಮನಸ್ಸು. ಆ ಮನಸ್ಸಿನಿಂದ ಜಾಗೃತಿ ಆದಂತಹ ಪ್ರಪಂಚದ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ಸಿಕ್ಕೊಂಡು
ದಿನವೂ ನರಕವನ್ನು ಅನುಭವಿಸುವುದಲ್ಲದೆ ಈ ಶರೀರವನ್ನು ಬಿಟ್ಟು ಹೋದ ಮೇಲೂ ಕೂಡ ಶಾಶ್ವತವಾದಂತಹ ನರಕದಲ್ಲಿ ಬಿದ್ದಿರ್ತೇವೆ. ಇದಕ್ಕೆ ಪರಿಹಾರ ಏನು? खटक तू धार अब मन में, खटक तू धार अब मन में, खोज सत्संग में जाई, खोज सत्संग में जाई. దీనికి పరిహారం ఏమి అంటే సత్సంగమే పరిహార. ಇದಕ್ಕೆ ಪರಿಹಾರ ಯಾವುದು? ಸತ್ಸಂಗವೇ ಪರಿಹಾರ. ಎಲ್ಲಿ ಸಾಧುಗಳು ಸತ್ಸಂಗ ನಡೀತದೋ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡು. ಅಲ್ಲಿ ಸತ್ಸಂಗವನ್ನು ಶ್ರವಣ ಮಾಡು. ನಿನಗೆ ಈ ದುಃಖದಿಂದ ಪಾರಾಗತಕ್ಕಂತಹ ಯುಕ್ತಿ ಉಪಾಯಗಳು ಗೊತ್ತಾಗ್ತದೆ. ಅದನ್ನು ಅನುಸರಣೆ ಮಾಡಿ ಜನ್ಮ ಸಾರ್ಥಕಪಡಿಸಿಕೋ. विरह की आग जब बढ़ के, विरह की आग जब बढ़ के, दूर कर जगत की काई, दूर कर जगत की काई. ಸಂತರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳ್ತಾ ಕೇಳ್ತಾ ನಮ್ಮಿಂದ ಆದಂತಹ ಅಪರಾಧಗಳು, ಅದರಿಂದ ಉತ್ಪತ್ತಿಯಾದಂತಹ ದೋಷದಿಂದ ತಯಾರಾದ ಬಾಧೆಗಳು ಇವೆಲ್ಲವೂ ನಮ್ಮ ಕಣ್ಣೆದುರಿಗೆ ಬಂದು ನಿಲ್ತವೆ. ಸತ್ಸಂಗ ಕೇಳ್ತಾ ಕೇಳ್ತಾ ನಾನು ಏನೇನು ಮಾಡಿದೆ, ಒಳ್ಳೇದು ಯಾವುದು ಮಾಡಿದೆ, ಕೆಟ್ಟದ್ದು ಯಾವುದು ಮಾಡಿದೆ, ಇವೆಲ್ಲವೂ ನಿನ್ನ ಕಣ್ಣು ಮುಂದೆ ಬಂದು ನಿಲ್ತವೆ. ಆಗ ನಿನ್ನ ಚಿತ್ತದಲ್ಲಿ, ನಿನ್ನ ಅಂತರದಲ್ಲಿ ಸಹಜವಾಗಿ ವಿರಹ ವೇದನೆ ಉಂಟಾಗ್ತದೆ. ಅಯ್ಯೋ, ನಾನು ಎಂಥ ತಪ್ಪು ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡೆ, ಇದನ್ನು ನಾನು ಮಾಡಬಾರ್ದಾಗಿತ್ತು, ಈ ಕೆಲಸ ಮಾಡಬಾರ್ದಾಗಿತ್ತು. ಇದು ಹೇಗೆ ಜರುಗಿಬಿಡ್ತು ಮತ್ತೆ ನನ್ನಿಂದ ಅಂದರೆ ಆ ಮನಸ್ಸಿನಿಂದ ಜರುಗಿಬಿಡ್ತು. ಅದು ಸತ್ಸಂಗದಿಂದ ಗೊತ್ತಾಗ್ತದೆ, ಮನಸ್ಸಿನಿಂದ ಇವೆಲ್ಲ ಜರುಗ್ತವೆ ಅನ್ನೋದು. ಅದು ಗೊತ್ತಾಗ್ತಿದ್ದಂಗೆನೆ ನೀನು ಮನಸ್ಸಿನ ಸಂಗತ ಬಿಟ್ಟುಬಿಡು. ಅಂದರೆ ಅದರ ಮಾತು ಕೇಳಬೇಡ. लगा लो लगन सतगुरु से, लगा लो लगन सतगुरु से, मिले फिर शब्द लौलाई, मिले फिर शब्द लौलाई. ಇವೆಲ್ಲ ನಿನ್ನ ಅಂತರದಲ್ಲಿ ಜಾಗೃತಿಯಾಗಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ವೇದನೆ ಶುರುವಾಗಿ ಅದರಿಂದ ಅನೇಕ ದೋಷಗಳು ಸಹಜವಾಗಿ ದೂರವಾಗಿಬಿಡ್ತದೆ. ಯಾರ ಹೃದಯದಲ್ಲಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಬಂತೋ ಅವನು ಮತ್ತೆ ಇನ್ನು ಆ ತಪ್ಪು ಕೆಲಸಗಳು ಮಾಡುವುದಿಲ್ಲ. ಅವನು ಸಾಧು ಸಂತರಿಗೆ ಸಮೀಪನಾಗ್ತಾನೆ. ಅವನ ಮೇಲೆ ಸಾಧು ಸಂತರ ಪ್ರಸನ್ನತ್ವ ಉಂಟಾಗ್ತದೆ. ಅವರು ಕೃಪಾ ಮಾಡಿ ಅವನನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡ್ತಾರೆ. छुटेगा जन्म और मरना, छुटेगा जन्म और मरना, अमर पद जाय तो पाई, अमर पद जाय तो पाई. ಸಣ್ಣ ಸಣ್ಣ ದೋಷಗಳೇ ದೂರ ಆಗುವುದಲ್ಲದೆ ಅಪಾರವಾದಂತಹ ದುಃಖವನ್ನು ಕೊಡುವ ನರಕದ ಗತಿ ಕೂಡ ತಪ್ಪಿ ಹೋಗ್ತದೆ. ಗುರು ನಾನಕರೇನಂತಾರೆ, ಯಾರು ನಾಮಸ್ಮರಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ ಅವರಿಗೆ ನಾನು ನರಕದ ಬಾಗಿಲು ಮುಚ್ಚಿಬಿಡ್ತೀನಿ, ಸತ್ಯಲೋಕದ ಬಾಗಿಲು ತೆಗೆದು ಬಿಡ್ತೀನಿ ಅಂತ. ಕೇವಲ ಒಂದು ನಾಮಸ್ಮರಣೆ. ಗುರು ನಾನಕರ ಆಶ್ರಮದ ಮುಂದೆ ಒಬ್ಬಳು ಮುದುಕಿ ಒಂದು ಸಣ್ಣದೊಂದು ಹೋಟ್ಲ್ ಇಟ್ಕೊಂಡು ಜೀವನ ಮಾಡ್ತಿದ್ದ. ಬಡವಳು. ಪ್ರೇಮ ಪ್ರೀತಿಯಿಂದ ಏನು ಮಾಡೋಳು ಅಂದರೆ ಪ್ರತಿ ದಿವಸ 2 ಖಾಲಿ ದೋಸೆ ಹಾಕಿ ಅದನ್ನು ಗುರುನಾನಕರಿಗೆ ಕಳಿಸ್ಕೊಡೋಳು. ಅವರು ಭಾಳ ಪ್ರೇಮದಿಂದ ಅದನ್ನು ತಗೊಂಡು ತಿನ್ನೋರು. ಒಂದು ಸಮಯಕ್ಕೆ ಏನಾಯಿತು,
ಆ ದೋಸೆಗಳನ್ನು ಕಳಿಸ್ಕೊಡುವುದು ಒಂದು ದಿವಸ ತಡವಾಯಿತು. ಆಗ ಗುರುನಾನಕರು ಹೇಳಿ ಕಳಿಸ್ತಾರೆ, ಯಾಕೆ ಇವತ್ತು ನಮಗೆ ದೋಸೆ ಕೊಡಲಿಲ್ಲ? ಅದಕ್ಕೆ ಆ ಹೆಣ್ಮಗಳು ಏನಂತಾಳೆ, ಇವತ್ತು ನಾಮದ ಸ್ಮರಣೆ ಸರಿಯಾಗಿ ನಡೆಯಲಿಲ್ಲವಾದ್ದರಿಂದ ನಾನು ದೋಸೆ ಹಾಕುವುದು ಬಿಟ್ಟೇನೆ, ಅದನ್ನು ಕೊಟ್ಟು ನಿನಗೆ ಪಾಪ ಗಂಟು ಹಾಕುವುದಕ್ಕೆ ತಯಾರಿಲ್ಲ. ನಾನು ನಾಮಸ್ಮರಣೆ ಸರಿಯಾಗಿ ಮಾಡಲಿಲ್ಲವಾದ್ದರಿಂದ ದೋಸೆ ಮಾಡಲಿಲ್ಲ. ಎಷ್ಟು ನಿಷ್ಕಪಟವಾದಂತಹ ಭಾವನೆ. ನಾವು ಹಂಗೆ ನಡ್ಕೊಂತೀವ? ನಾಮಸ್ಮರಣೆ ಮಾಡೋದಿಲ್ಲ, ಯಾತ್ರದ ಇಲ್ಲ, ಮಾಡಿದ್ದೆ ಅಡಿಗೆ. ಯಾವಾಗ ನಾಮಸ್ಮರಣೆ ಇಲ್ಲದ ಅಡಿಗೆ ಮಾಡ್ತೇವೆ ಅದು ಅಮೃತವಾದರೂ ವಿಷವಾಗುತ್ತದೆ, ಅದರಲ್ಲಿ ರುಚಿ ಇರುವುದಿಲ್ಲ, ಅದು ಬೇಕಾಗುವುದಿಲ್ಲ, ಅದನ್ನು ಸಾಧು ಸಂತರು ಸ್ವೀಕರಿಸುವುದಿಲ್ಲ, ಪಶು ಪಕ್ಷಾದಿಗಳು ಕೂಡ ಅದನ್ನು ತಿನ್ನುವುದಿಲ್ಲ. ಅಷ್ಟು ದೋಷ ಅದರಲ್ಲಿ ಉಂಟಾಗ್ತದೆ. ಆಗ ನೀನು ನಾಮಸ್ಮರಣೆ ಮಾಡಿ ದೋಸೆಯನ್ನು ಮಾಡಿ ಕಳಿಸೋವರೆಗೂ ನಾನು ಬೇರೆ ಆಹಾರ ಏನು ತೆಗೆದುಕೊಳ್ಳೋದಿಲ್ಲ ಅಂತ. ಅದೇ ಪ್ರಕಾರ ಆಕೆ ಸ್ನಾನ ಸಂಧ್ಯಾವಂದನೆ ಮಾಡಿ ನಾಮಸ್ಮರಣೆ ಮಾಡಿಕೊಡುತ್ತೆ, ಮತ್ತೆ ದೋಸೆಗಳು ಮಾಡಿ ಕಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಅದನ್ನು ತಿಂದು ಅಲ್ಲಿಂದ ಅವರು ಆ ಹೆಣ್ಣುಮಗಳ ಮೇಲೆ ಕೃಪಾ ಮಾಡ್ತಾರೆ. ಏನು ಕೃಪಾ ಮಾಡ್ತಾರೆ ಅಂದರೆ, ನಾಮಸ್ಮರಣೆಗೆ ಯಾವ ತರಹವಾದಂಥ ವಿಘ್ನವೂ ನಿನಗೆ ಬರಕೂಡುದು ಅಂದು ಅಲ್ಲಿಂದ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ. ಆ ದಿನದಿಂದ ಆ ನಾಮಸ್ಮರಣೆ ಸಕ್ರಮವಾಗಿ ನಡೀತಾ ಇರ್ತದೆ. ಅವಳು ದೋಸೆ ಮಾಡಿ ಕಳಿಸ್ತಾ ಇರ್ತಾಳೆ. ಒಂದು ದಿವಸ ಮರಣ ಸಮಯ ಬರ್ತದೆ. ಹೇ ಗುರುನಾಥ, ಈ ಶರೀರವನ್ನು ಬಿಟ್ಟು ನಾನು ಹೊರಟೋಗ್ತಾ ಇದ್ದೇನೆ, ನಿನ್ನ ಸೇವಾ ಪೂರ್ತಿ ಆಯಿತೋ ಇಲ್ಲವೋ ನನ್ನಿಂದ ಆದಷ್ಟು ಮಾಡಿದ್ದೀನಿ, ನನ್ನ ಮೇಲೆ ನಿನಗೆ ಕೃಪೆ ಇದ್ದರೆ ಉದ್ಧಾರ ಮಾಡಿ, ಇದ್ದರೆ ಬೇಡ ಅಂದು ಗುರುವಿನ ಸ್ಮರಣೆ ಮಾಡ್ಕೋತ ಶರೀರಕ್ಕೆ ತ್ಯಾಗ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ. ಒಂದು ಅರೆಕ್ಷಣ ನಾಮಸ್ಮರಣೆ ಮರ್ತಿದ್ದಕ್ಕೆ ಅವಳಿಗೆ ಯಮದೂತರ ದರ್ಶನವಾಗ್ತದೆ. ಆಗ ಅವಳು, ಹೇ ಗುರುವೇ, ಯಮದೂತರ ದರ್ಶನವಾಗ್ತಾ ಇದೆ ನನಗೆ, ಇವರಿಂದ ಪಾರು ಮಾಡು. ಆಗ ಗುರುನಾನಕರು ಪ್ರಕಟರಾಗಿ ಆ ದುಷ್ಟಶಕ್ತಿಗಳಿಗೆ ದೂರಪಡಿಸಿ ಸತ್ಯಲೋಕದ ಬಾಗಿಲನ್ನು ತೆಗೆದು ಆಕೆಗೆ ಒಳಗೆ ಪ್ರವೇಶ ಮಾಡಿಸ್ತಾರೆ. ಆಕೆ ಹೆಸರು ಬಿಬಿ ದೀವಿ ಅಂತ. ಅವಳ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರತಿ ವರ್ಷ ಆ ಅಮೃತ ಸರೋವರದಲ್ಲಿ ಆರಾಧನೆ ನಡೀತದೆ. ಅವತ್ತಿನ ದಿವಸ ಬರೇ ದ್ವಾಸೆಗಳೇ. ಇಲ್ಲಿ ಹೆಂಗೆ ಹೋಳಿಗೆಗಳ ಮೇಲೆ ಹೋಗ್ತೀರೋ ಅಲ್ಲಿ ಬರೀ ದ್ವಾಸೆಗಳು. ಆಕೆಯ ನೆನಪು. भाग तेरा जगे सोता, भाग तेरा जगे सोता, नाम और धाम मिल जाई, नाम और धाम मिल जाई. ನಾಮ ಬೇರೆಯಲ್ಲ, ಸತ್ಯಲೋಕ ಬೇರೆಯಲ್ಲ. ಸದ್ಗುರುವಿನ ದಯಾ ಮತ್ತು ಕೃಪೆಯಿಂದ ಅವನ ಆಜ್ಞೆಯನ್ನು ಸ್ವಲ್ಪ ಪರಿಪಾಲನೆ ಮಾಡಿದರೆ ಸಾಕು. ಹೆಚ್ಚೇನು ಬೇಡ, ಸ್ವಲ್ಪವೇ ನಿನಗದು ಸಿಕ್ಕಿ ಹೋಗ್ತದೆ. ಇದು ಋಷಿ ಮುನಿಯಾದಿಗಳಿಗೆ ಸಿಕ್ಕಲಿಲ್ಲ, ದೇವಿ ದೇವತ್ಯಾದಿಗಳಿಗೆ ಸಿಕ್ಕಲಿಲ್ಲ ಈ ಭಾಗ್ಯ. ಇದು ನಿನ್ನದು, ಈ ಹಕ್ಕನ್ನು ಕಳ್ಕೋಬೇಡ. कहूँ क्या काल जग मारा, कहूँ क्या काल जग मारा, जीव सब घेर बरमाई, जीव सब घेर भरमाई. ಇಂಥ ಒಂದು ದೃಶ್ಯ, ಈ ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡಿ ಮನಸ್ಸಿಗೆ ದ್ವೇಷ ಈರ್ಷ್ಯಾದಿಗಳು ಬೆಳೆದು ಮಹಾಭಯ
ಭಯಂಕರವಾದಂಥ ಶಕ್ತಿಗಳಿಂದ ಜೀವಿಗಳನ್ನು ತಮ್ಮ ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳಿಕ್ಕಾಗಿ ಅನೇಕ ವಿಧವಾದಂಥ ಕೆಟ್ಟ ಯುಕ್ತಿಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಿ ತನ್ನ ಬಲೆಯಲ್ಲಿ ಹಾಕ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ನೋಡ್ತೇವೆ. ಸಂರಕ್ಷಣೆ ನಮಗಿಲ್ಲಿ ಯಾರೂ ಮಾಡುವವರಿಲ್ಲ, ಕೇವಲ ಒಬ್ಬ ಗುರು. ಗುರುನಾಮ ಸ್ಮರಣವನ್ನು ನೀನು ಮಾಡಿದರೆ ಇವೆಲ್ಲವೂ ಪರಿಹಾರವಾಗ್ತದೆ. ಅದಕ್ಕಾಗಿ ಪಹಿಲೇ ಗುರು ಭಕ್ತಿ, ಮೊದಲು ಗುರು ಭಕ್ತಿ ಮಾಡು. ಇನ್ಯಾವ ದೇವರುಗಳನ್ನು ನೀನು ನೋಡಿಲ್ಲ. ನಾವು ನೋಡಿರೋವೆಲ್ಲ ಬರೀ ಕಲ್ಲು ದೇವರುಗಳು, ಮಣ್ಣು ದೇವರುಗಳೇ. ಅವು ಮಾತಾಡಲ್ಲ, ನಾವು ಕೊಟ್ಟು ತಿಂಬಲ್ಲ, ಅವೇನು ಕೊಡಲ್ಲ. ನಾವು ಸುಮ್ಮನೆ ಉಣೋ ಅಂತ ಅದಕ್ಕೆ ಉಣ್ಸೋಕೆ ಹೋಗ್ತೇವೆ. ಉಣುವ ಲಿಂಗ ಉಣಲುಲ್ಲದ ಲಿಂಗಕ್ಕೆ ಬಾಣ ಹಿಡಿಯುವರಯ್ಯ ಅಂತಾನೆ ಬಸವಣ್ಣಪ್ಪ. ಅದು ಉಣೋದಿಲ್ಲ ತಿನ್ನೋದಿಲ್ಲ ಲಿಂಗಪ್ಪ. ಅವನಿಗೆ ಉಣು ಅಂತೇಳಿ ಅವನ ಮುಂದೆ ಬೇಕಾದಷ್ಟು ಪಕ್ಷ ಭೋಜ್ಯಗಳನ್ನು ಮಾಡಿಡ್ತೇವೆ. ಭಾವನೆ ಒಳ್ಳೆಯದು, ಆದರೆ ಆ ಕರ್ತವ್ಯದಲ್ಲಿ ಸಾರ ಇಲ್ಲ. ಉಣುವ ಜಂಗಮ ಬಂದರೆ ಉಣಲಿಕ್ಕರಯ್ಯ, ಉಣಲೊಲ್ಲದ ಲಿಂಗಕ್ಕೆ ಬಾಣ ಹಿಡಿಯುವರಯ್ಯ ಅಂತ ಹಸಿದು ಬಂದಿರುತ್ತಾನೆ. ಆ ಶಿವಸ್ವರೂಪಿ ಆದಂಥ ಪರಮಾತ್ಮನೇ ಹಸಿದು ಮನೆ ಬಾಗಿಲು ತರಕ ಬಂದು ನನಗೆ ಹಸಿವಾಗ್ತಾ ಇದೆ, ಏನಾದರೂ ಒಂದು ಸ್ವಲ್ಪ ಊಟ ಕೊಡ್ರಿ ಅಂದರೆ ನಾವು ಕೊಡೋದಿಲ್ಲ, ಹೋಗೋಗಿ ಮುಂದಕ್ಕೆ ಅಂತ ಬರ್ತೇವೆ. ಆ ಉಣದೇ ಇರೋ ಲಿಂಗದ ಮುಂದೆ ಬೋಡ್ಕೊಂಡು ಸಾಯ್ತೇವೆ. ನಾವು ಸಂಡೂರಿನಲ್ಲಿ ಒಂದು ಮಠಕ್ಕೆ ಹೋಗಿದ್ವಿ, ವಿರಕ್ತ ಮಠ ಅಂತ ಹೇಳಿ ಇದೆ. ಇವಾಗ ಸ್ವಾಮಿಗಳು ಭಾಳ ಒಳ್ಳೆಯವರು ಇದಾರಲ್ಲಿನ ಗೌಡ. ಅಲ್ಲಿ ಸತ್ಸಂಗ ಏರ್ಪಾಟ್ ಮಾಡಿದ್ರು. ಆವತ್ತಿನ ಸತ್ಸಂಗ ಅದು ಏನಾಯ್ತೋ ಏನೋ ಆ ಸ್ವಾಮಿಗೆ ಮೈ ತುಂಬಿಟ್ಟ. ಕಬೀರ್ ದಾಸರದ್ದು ಸತ್ಸಂಗ ತಗೊಂಡಿದ್ದು, ಆತನಿಗೆ ಅದು ಭಾಳ ಇಷ್ಟವಾಗಿಬಿಡ್ತು, ಮೈ ತುಂಬಿಬಿಟ್ಟ, ಅದರೊಳಗೆ ಮಗ್ನನಾಗಿಬಿಟ್ಟ. ಅದು ಎಷ್ಟೊತ್ತಿಗೆ ಮುಗೀತೋ ಏನು ಕಥೆಯೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ರಾತ್ರಿ 1:30 ಗಂಟೆ. ಆ ವ್ಯಾನಿಗೆ ಊಟದ ಏರ್ಪಾಟ್ ಮಾಡಿ ಆ ಊಟದ ಮನೆಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರು. ನನ್ನ ಏನು ಇಷ್ಟೊತ್ತಿನಲ್ಲಿ ಏನು ಊಟ ಮಾಡಿಸ್ತಾನಪ್ಪ ಆಯ್ತಾ ಅಂತ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀವಿ. ಹೋಗ್ತಿದ್ದಂಗೆ ಏನಾಯಿತು, 2 ತಟ್ಟೆ ಇಟ್ಟರು. ಅದು ಈ ಹಿತ್ತಾಳಿ ತಟ್ಟೆ, ಅದೇ ಹೆಚ್ಚಿಗೆ ಅಂತ ಕಾಣಿಸ್ತದೆ. ಆ ಕಡೆ ಫಟ್ ಅಂತ ಆ ತಟ್ಟೆ ಇಟ್ಟ ಮೇಲೆ ಶಬ್ದ ಏನಂತ ನೋಡಿದ್ರೆ ಜೋಳದ ರೊಟ್ಟಿ. ಅದು ಏನು, ಕಂತೆ ಭಿಕ್ಷದ ರೊಟ್ಟಿ ಅಂದರೆ 7 ಮನೆಗಳಲ್ಲಿ ಭಿಕ್ಷೆ ತಕೊಂಡು ಬಂದು ಮಾಡಿರುವಂತಹದ್ದು. ಅದು ಸೆಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟದೆ ಲಿಂಗಾಯತರನ್ನ ಸಿತ್ಕೊಂಡಂಗೆ. ಆ ರೊಟ್ಟಿ ಮುರಿದ್ರೆ ಬರೋದಿಲ್ಲ, ಕಳೆದ್ರೆ ಗುಡಿ ಆಗೋದಿಲ್ಲ. ಬಂಡಿ ಕೆಳಗೆ ಹಾಕಿ ರುಬ್ಬಬೇಕು, ಅಷ್ಟು ಗಟ್ಟಿ ಆಗದು. ಅದನ್ನು ಇಟ್ಟು ಅದು ತಟ್ಟಿಗೆ ಹಾಕಿದ್ರೆ ರೊಟ್ಟ ಅಂತ ಶಬ್ದ ಆಯ್ತು. ನಾನು ಸದ್ಯ ತಲೆ ಮೇಲೆ ಹಾಕಲಿಲ್ವಲ್ಲ. ಸ್ವಾಮಿ ಪ್ರಸಾದ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ರಿ ಅಂದರೆ ಏನು ಮಾಡಲಿ, ಅದು ಅಗಿಯಕ್ಕಾಗಲ್ಲ, ನುಂಗಕ್ಕೆ ಬರಲ್ಲ, ಮುರಿಯೋದಿಲ್ಲ ಅಂತ ಅದು ಇಟ್ಬಿಟ್ಟು ಪ್ರಸಾದ ಸ್ವೀಕಾರ ಮಾಡಿದ್ರೆ ಏನು ಮಾಡಲಪ್ಪ. ನಾನು ಹಂಗೆ ಕೂತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟೆ, ಏನಾರು ಅಂದ್ಕೊಳ್ಳಿ ಅಂತ. ಆತನ ತಟ್ಟೆಗಿದ್ದಿದ್ದನ್ನು ಏನು ಮಾಡಿದೆ ಅಂದರೆ ಅದಕ್ಕೆ ಅಷ್ಟು ನೀರು ಹಾಕ್ತಾರೆ ರೊಟ್ಟಿಗೆ. ಅದನ್ನು ಹೀಗೆ ಬೆರಳಿನಲ್ಲಿ ಅಂದ. ಆ ರೊಟ್ಟಿ ಬೆರಳಿಗೆ ಅಂಟ್ಕೊಂತ ಸ್ವಲ್ಪ ಕುತ್ತಿಗೆ ಕಟ್ಕೊಂಡಿದ್ನಲ್ಲ ಲಿಂಗಪ್ಪನ ತೆಗೆದು ಶಿವನೇ ಓಡಾಡೆ ಅಂತ ಅದಕ್ಕೆ ತಿಕ್ಕಿದ. ಅದು ಉಣ್ತೈತಾ ಪಾಪ. 3 ಸತಿ ಹಂಗೆ ಅಂದ, ನೀರಿನಾಗ ಅದನ್ನು ತೊಳೆದ, ತಿರುಗಿ ಕುತ್ತಿಗೆ ತೆಗಲಾಕ್ತೀನಿ. ನಿಂದೆ ಮೇಲೆ ಇವಾಗ ನನಗತಿ ಏನು ನನ್ನಿಂದ ಆಗಲಿಲ್ಲಪ್ಪ. ಸ್ವಾಮಿ ನಮಗೆ ರೊಟ್ಟಿ ಅಭ್ಯಾಸ ಇಲ್ಲ, ನಮ್ಗೆ ಅನ್ನ ಅಭ್ಯಾಸ ಇದ್ರೆ ನೀಡ್ರಿ, ಇದ್ದರೆ ಇಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ರಿ ಪರವಾಗಿಲ್ಲ, ನಾನು ಏನು ಅನ್ಕೊಳ್ಳೋದ, ನಾನು ಬಿಟ್ಟರೆ ಸಾಕಿಲ್ಲ ಇದ್ದಾಗ. ಸತ್ಯ ಅಲ್ಲಿ ಅನ್ನ ಇರಲಿಲ್ಲ, ರೊಟ್ಟಿ. ಸ್ವಾಮಿ ಇವಾಗ ಅದು ಇಲ್ಲ, ಭಾಳ ನಾನು ಉದ್ಧಾರವಾಗಿ ಹೋಗ್ಬಿಟ್ನೆ. ಗುರುನಾಥ ನಿನ್ನ ಕೃಪೆ ದೊಡ್ಡದು. ಅದು ಯಾವಾಗಿದ್ದವರೆಗೆ ಬಂದು ಇವು ಎಲ್ಲ ಆಡಂಬರ, ಇವ ಅಲ್ಲ. ನೀನು ತಿನ್ನುವಾಗಲೇ ಅದನ್ನು ಯಾರು ಮೊದಲು ತಿಂದಿರ್ತಾರೆ ಅಂದರೆ
ನಿನ್ನ ಕಣ್ಣಿನಲ್ಲಿ ಅಡಗಿರ್ತಕ್ಕಂಥ ಆ ಪರಂಜ್ಯೋತಿ ಸ್ವರೂಪನಾದಂಥ ಶಿವನು ಮೊದಲೇ ಆ ಆಹಾರವನ್ನು ತಿಂದುಬಿಟ್ಟಿರ್ತಾನೆ. ಕಣ್ಣಿನಿಂದ ನಾವು ನೋಡ್ತೇವೆ ಅಂತ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಈ ಕಣ್ಣು ಕೂಡ ಆಹಾರವನ್ನು ತಿನ್ನುವ ಒಂದು ಬಾಯಿ. ಕಣ್ಣಿಗೆ ತೃಪ್ತಿಯಾಗಬೇಕು, ನಾಲಿಗೆಗೆ ಇಂಪಾಗಿ ಇರಬೇಕು, ರುಚಿಯಾಗಿರಬೇಕು. ಅದರ ಹೆಸರು ಕೂಡ ಕಿವಿಗೆ ಸೊಂಪಾಗಿರಬೇಕು. ಚಿರೋಟಿ ಅಂದರೆ ಚೆನ್ನಾಗಿದೆ, ರೊಟ್ಟಿ ಅಂದರೆ ಏನು ಚೆನ್ನಾಗಿದೆ. ಅಂದರೆ ಹೆಸರಿನಲ್ಲಿಯೂ ಕೂಡ ಈ ಕಿವಿಗಳಿಂದ ಅಂತರದಲ್ಲಿ ಕೂತಿರ್ತಕ್ಕಂಥ ಪರಶಿವನು ಈ ಕಿವಿಯ ದ್ವಾರದಿಂದ ಕೂಡ ಆಹಾರವನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾನೆ, ಕಣ್ಣಿನಿಂದ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾನೆ, ಮೂಗಿನಿಂದ ವಾಸನೆ ತಕ್ಕೊಂಡು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾನೆ. ಬಾಯಿನಿಂದಲೇ ತಿನ್ನಬೇಕು ಅಂತಿಲ್ಲ. ಅನೇಕ ಕಡೆಗೆ ನನ್ನನ್ನು ಊಟಕ್ಕೆ ಕರೀತಾರೆ, ಅವರು ಇವರು 10 ಜನರು ಇರ್ತಾರೆ, ಕರೀತಾರೆ. ನನಗೆ ಅವರು ನೀಡಿದ ವಸ್ತುಗಳನ್ನ ನೋಡ್ತಿದ್ದಂಗೆ ಹೊಟ್ಟೆ ತುಂಬ ಹೋಗ್ತದೆ. ಅದರ ಮರ್ಮ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. ನಾವು ಹೇಳಿದರೆ ಅಪಾರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ. ಏನು ನಮ್ಮ ಮನೇಲಿ ತಿನ್ನಲ್ವೋ ಏನೋ ಇವರು ಅನ್ಕೊಳ್ತಾರೆ. ಏನಾರ ಅನ್ಕೊಳ್ಳಿ, ಅದು ಹೊಟ್ಟೆ ತುಂಬ ಹೋಗ್ತದೆ. ಆಯಿತು ನಮ್ದು ಊಟ ಅಂದ್ಬಿಡ್ತದೆ. ಈ ರೀತಿಯಾಗಿ ಆಹಾರ ಸೇವನೆ ಮಾಡ್ತಿರುವಾಗ ಹೊಸದಾಗಿ ಅಲ್ಲಿ ಏನಪ್ಪ ನಾವು ಕಲಿಯೋದು ಮಾಡೋದು? ಅಷ್ಟು ಸಾಮೀಪ್ಯ ಸ್ನೇಹ ನಿನಗೆ ಆ ಪರಮಾತ್ಮನಿಗೆ ಇರುವಾಗ ಅವನ ಚಿಂತನೆಯಲ್ಲಿ ಇರು. ನಿನ್ನದೇನು ಇದರೊಳಗೆ ಖರ್ಚಾಗುವುದಿಲ್ಲವಲ್ಲ. ಪ್ರತಿಯೊಂದು ಶ್ವಾಸವೂ ಆ ಪರಮಾತ್ಮನು ಕೊಟ್ಟಿರೋದೇ ಇದೆ. ಆ ಶ್ವಾಸದಲ್ಲಿ ಅವನ ಸ್ಮರಣೆಯನ್ನು ಸೇರಿಸು. ಈ ಪ್ರಪಂಚದ ವಿಚಾರಗಳನ್ನ ಯಾಕೆ ಸೇರಿಸ್ಕೊಳ್ತೀವಿ? ಮೈ ಕ್ಯಾ ಕಹೂಂ ಕಹಾ ಬಜಾऊं ಡೋಲ್ ಶ್ವಾಸ ಖಾಲಿ ಜಾತ ಹೈ ತೀನ್ ಲೋಕ ಕಾ ಮೂಲ್ ಅಂದಿದ್ದಾರೆ ಕಬೀರದಾಸ್. ಒಂದೊಂದು ಶ್ವಾಸಕ್ಕೆ ಎಷ್ಟು ಬೆಲೆ ಇದೆ, ಒಂದೊಂದು ಊಪಿರಿ ಆ ಶ್ವಾಸ ಮೂಗಿನಿಂದ ಬರ್ತದೆ ಹೋಗ್ತದೆ, ಅದಕ್ಕೆ ಎಷ್ಟು ಬೆಲೆ ಇದೆ ಅನ್ನೋದು ನಮಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. ಇದು ಯಾವ ಅಂಗಡಿಯಲ್ಲೂ ಮಾರುವುದಲ್ಲ. ಕಳೆದು ಹೋದಂಥ ಒಂದು ಶ್ವಾಸವನ್ನು ನಾನು ನನ್ನ ಐಶ್ವರ್ಯ ಸಂಪತ್ತೆಲ್ಲ ಕೊಡ್ತೀನಿ, ನೀನು ಕೊಡಯ್ಯ ಅಂತ ಯಾರನ್ನಾರು ಕೇಳಿದ್ರೆ ಕೊಟ್ಟಾರ? ಯಾರೂ ಕೊಡುವವರಿಲ್ಲ. ಕಳೆದು ಹೋದ್ಮೇಲೆ ಆಗೋಯ್ತು, ಏನು ಮತ್ತೆ ಸಿಕ್ಕುವುದಿಲ್ಲ. ಒಂದು ಗಡಿಯಾರದ ಮುಳ್ಳು ತಿರುಗದಂಗೆ ಇದೆ. ಅದಕ್ಕೆ ಇಷ್ಟು ಟೈಮ್ ಅಂತ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ, ಗ್ಯಾರಂಟಿ ಟೈಮ್. ಆ ಗ್ಯಾರಂಟಿ ಮುಗೀತಿದ್ದಂಗೆ ಅದು ಸ್ಟಾಪ್ ಆಗಿಬಿಡ್ತದೆ. ಯಾವ ಅಂಗಡಿಗೆ ತಗೊಂಡೋಗಿ ರಿಪೇರಿಗೆ ತಗೊಂಡು ಹೋದ್ರೂ ರಿಪೇರಿ ಆಗಲ್ಲ. ಹಾಗೆ ಈ ಶ್ವಾಸದ ಗಡಿಯಾರವೂ ಕೂಡ ಇದು ಇಷ್ಟು ಕಾಲ ನಡೀಬೇಕು ಅಂಥೇಳಿ ಆ ಪರಮಾತ್ಮನ ನಿರ್ಣಯ ಮಾಡಿರ್ತಾನೆ. ಅಷ್ಟು ಕಾಲ ಅದು ನಡೀತಿರ್ತದೆ. ಅದು ನಡೀತಾ ಇದ್ದ ಹಾಗೆ ನೀನು ರಾಜ ಚಕ್ರವರ್ತಿ ಅಂತ ಮೀಸೆ ಮೇಲೆ ಕೈ ಹಾಕ್ಕೊಂಡು ಏನೇನೋ ಮಾತಾಡ್ಬೋದು. ಅದು ನಿಂತು ಹೋದರೆ 4 ಮಂದಿ ಮೇಲೆ ಹೆಣ ಅಂತೇಳಿ ತಗೊಂಡೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಇವನು ನಮ್ಮ ಊರಿನ ರಾಜನಪ್ಪ, ಮಳೆ ಬರ್ತಾ ಇದೆ, ಹೆಣನ ನಿಮ್ಮ ಮನೆಯೊಳಗೆ ಸ್ವಲ್ಪ ಇಟ್ಕೊಳ್ರಿ, ಮಳೆ ನಿಂತರೆ ತಗೊಂಡು ಹೋಗ್ತೀವಿ ಅಂದ್ರೆ ಯಾರು ಇರಿಸ್ಕೊಳ್ತಾರ? ಚಪ್ಪಲಿ ಬೇಕಾದ್ರೆ ಇರಿಸ್ಕೊಳ್ತಾರೆ. ಶರೀರಕ್ಕೆ ಬೆಲೆ ಇಲ್ಲ ಅವಾಗ. ಇದಕ್ಕೆ ಬೆಲೆ ಯಾವಾಗ? ಆ ಶ್ವಾಸದಲ್ಲಿ ಆ ಒಂದು ಆ ಸೋಹಮನ್ಯಂಥ ಮಂತ್ರ ನಡೀತಾ ಇರೋವರೆಗೂ ಇದಕ್ಕೆ ಬೆಲೆ. ಅದು ನಿಂತು ಹೋಯ್ತೇನೋ, ಇದು ರಾಜಂದಾಗಲಿ ಚಕ್ರವರ್ತಿದಾಗಲಿ ಅವ್ರ ಅಪ್ಪಂದಾಗಲಿ 3 ಗಂಬಿ ಇದಕ್ಕೆ ಬೆಲೆ ಇಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಇದು ಇರುವಾಗ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಳ್ಳಯ್ಯ, ಇದು ಬಿದ್ದೋದ ಮೇಲೆ ಏನು ಮಾಡ್ಕೊಳಕ್ ಬರುವುದಿಲ್ಲ. नहीं कोई मौत से डरता, नहीं कोई मौत से डरता, खौफ जम का नहीं लाई, खौफ जम का नहीं लाई. ಯಾರಿಗೂ ಮರಣದ ಭಯನೇ ಇಲ್ಲ. ನಾನು ಸಾಯೋದೇ ಇಲ್ಲ. వాడు ఏదో తెలిసి వచ్చినాడు అంతే. నేను చెప్తానా? అబ్బో ఎక్కడైనా సాధ్యమా? అయ్యే ಒಬ್ಬನು ಈ ಸಾವನ್ನು ಗೆಲ್ಲಬೇಕು ಅಂತ ಏನು ಮಾಡಿಬಿಟ್ಟ, ರಾಜಸ್ಥಾನಕ್ಕೆ ಹೋದ.
ಅಲ್ಲಿ ತನ್ನಂತೆಯೇ ಇರುವಂಥ 19 ವಿಗ್ರಹಗಳನ್ನು ಮಾಡಿಸ್ಬಿಟ್ಟ. ಅವುಗಳನ್ನೆಲ್ಲ ತಗೊಂಡು ಬಂದು ತನ್ನ ಮನೆಯೊಳಗೆ ಒಂದ್ರ ಪಕ್ಕದಲ್ಲಿ ಮಲಗಿಸ್ಬಿಟ್ಟ. ಅದ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ದಿನ ತಾನು ಮಲಗೋದು ಕಲ್ತ್ಕೊಂಡು ಯಾರು ಇದರೊಳಗೆ ಆ ಮನೆ ಯಜಮಾನ ಅನ್ನೋದು ಗುರುತು ಸಿಕ್ಕೋದೇ ಕಷ್ಟವಾಯ್ತು. ಎಲ್ಲ ಒಂದೇ ಥರ ಕಾಣಿಸ್ತದೆ. ಯಾವನ್ನಂತ ಹೇಳ್ಕೊಳ್ಳೋದು. ಅವನಿಗೆ ಮರಣ ಸಮಯಕ್ಕೆ ಬಂತು, ಯಾವುದೋ ಬಂದರು, ನೋಡಿದರು, ಅವನು ಗುರು ಸಿಕ್ಕಲಿಲ್ಲ ಯಜಮಾನ. ತಿರ್ಗಾ ಧರ್ಮನ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗಿ ಅಯ್ಯ ಏನನ್ನೋದೇ ಗುರು ಸಿಕ್ಕದಲ್ಲ, ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಒಂದೇ ಥರ ಕಾಣಿಸ್ತದೆ, ಯಾರು ಹಿಡ್ಕೊಂಡು ಬರಲಿ. ಯಮಧರ್ಮ ಬಂದ, ನೋಡ್ದ, ಹೌದೇ ಏನು ಎಲ್ಲೇದಾನೆ ಇವನು, ಎಲ್ಲ ಒಂದೇ ಥರ ಇದೆಯಲ್ಲ ಅಂದ. ಏನು ಮಾಡ್ದೆ, ಒಂದು ಉಪಾಯ ಮಾಡಿ, ಇವಾಗ ಹಿಡಿತೀನಿ ನೋಡಿ ಇವನ್ನ. ಏನು ಎಲ್ಲ ಸರಿ, ಇದರೊಳಗೆ ಒಂದೇ ಒಂದು ತಪ್ಪು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾನಯ್ಯ ಅಂದ ಯಮಧರ್ಮ. ಅದು ಯಾವುದಲ್ಲ ಎತ್ತೇವ್ ನಡ್ಬಿಟ್ಟು ಹೆಡ್ಗಳಾಗಲಿ ಇಸ್ಬಿಡ. ಹಾಗೆ ನಮಗೆ ಆ ಮರಣ ಬರೋವರೆಗೂ ನಮಗೆ ಮರಣವೇ ಇಲ್ಲ ಅಂದ್ಕೊಂಡು ಧೈರ್ಯವಾಗಿ ಅಹಂಕಾರದಲ್ಲಿ ಹೋರಾಡ್ತೇವೆ. ಅದು ಯಾವ ಗಳಿಗೆಯಲ್ಲಿ ಈ ರೀತಿ ಬಂದು ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗುತ್ತೋ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ಈಗಲಿಂದಲೂ ಆ ಮರಣವನ್ನು ದೂರಪಡಿಸುವಂತಹ ನಾಮಸ್ಮರಣೆ ಮಾಡ್ರಿ. ನಾಮ ಶಾಶ್ವತ, ಇನ್ನೆಲ್ಲ ಹೋಗ್ಬಿಡ್ತಾವ. पड़े सब मोह की फांसी, पड़े सब मोह की फांसी, लोभ ने मार धर खाई, लोभ ने मार धर खाई. ಪ್ರತಿಯೊಂದು ಜೀವಿಯೂ ಕೂಡ ಕೃಷ್ಣನೇ ಹೇಳಿದಂಗೆ ಕಾಮ, ಕ್ರೋಧ, ಲೋಭ, ಮೋಹಾದಿಗಳ ಬಂಧನದಲ್ಲೇ ಸಿಕ್ಕಿಬಿಟ್ಟು ಪ್ರೇಮ, ಶೀಲ, ಸಂತೋಷ, ಜ್ಞಾನ, ವೈರಾಗ್ಯ ಅಂತಕ್ಕಂಥ ದೈವಿ ಗುಣಗಳನ್ನೆಲ್ಲ ಮರೆಸಿಬಿಟ್ಟು ಇದರಿಂದ ಸಾವು ಹತ್ತಿರವಾಯಿತು, ಆ ಅಮರತ್ವ ದೂರವಾಗಿ ಬರುತ್ತೆ. चेत कहो होय अब कैसे, चेत कहो होय अब कैसे, गुरु के संग नहीं धाई, गुरु के संग नहीं धाई. ಸದ್ಗುರುಗಳ ಸಾಂಗತ್ಯ ಮಾಡಿದ್ದರೆ ನಮ್ಮ ಆಂತರ್ಯದಲ್ಲಿಯೂ ಕೂಡ ಇದನ್ನು ನಾವು ಹೇಗೆ ಜನ್ಮ ಮರಣವನ್ನು ದಾಟಿ ಹೋಗಬೇಕು, ಈ ದುರ್ಗುಣಗಳ ಸಮೂಹದಿಂದ ದೂರವಾಗಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಯುಕ್ತಿ ಉಪಾಯಗಳು ಗೊತ್ತಾಗ್ತಿದ್ವಿ. ನಾವು ಸಜ್ಜನರನ್ನು ತಿರಸ್ಕಾರ ಮಾಡಿದ್ದೀವಿ, ದುರ್ಜನರನ್ನು ಆಧರಿಸಿ ಮನೆ ಸೇರಿಸ್ಕೊಂಡು ಅವ್ರು ನಮ್ಮನ್ನು ಒಳಗೆ ಕೊಂದು ಹಾಕಿಬಿಟ್ರು. काम और क्रोध बिच बिच में, काम और क्रोध बिच बिच में, जीव से भाड़ जोंकवाई, जीव से भाड़ जोंकवाई. ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಇವೇ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಾಗಲಿ ದೃಶ್ಯ, ಇದೇ ಸಂಕಟ, ದುಃಖ, ಕ್ಲೇಶಾದಿಗಳೇ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಇದಕ್ಕೆ ನಿವಾರಣಾ ಸಾಧು ಸಂತರು ತೋರಿಸ್ಕೊಟ್ರು ಕೂಡ ಅದನ್ನು ಅನುಸರಣೆ ಮಾಡಲಾರದೆ ಅದಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ನಡೆದು ಹೋಗ್ತಿರ್ತಕ್ಕಂಥ ಅವಿವೇಕತ್ವವೇ ಇಲ್ಲಿ ಜಾಗೃತಿ ಆಗಿಬಿಡ್ತದೆ. ಇಂತಹ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಶಾಂತಿ, ಸಂತೋಷ ಹುಡುಕಿದ್ರೆ ಎಲ್ಲಿ ಸಿಗ್ತದೆ? गुरु बिन कोई नहीं अपना, गुरु बिन कोई नहीं अपना, जाल यह कौन तोड़वाई, जाल यह कौन तोड़वाई. ಇಂಥ ಒಂದು ಸಂಕಟ ಸ್ಥಿತಿ, ಒಂದು ಯಾವ ಸಹಾಯವೂ ಸಿಕ್ಕಲಾರದೆ ಅಸಹಾಯಕ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನೀನು ಒಬ್ಬನೇ ಇರುವಾಗ ಹೀಗಾದಾಗ ಸಂರಕ್ಷಣೆ ಕೊಡ್ತಕ್ಕಂಥವನು ಯಾರು ಅಂದರೆ ಗುರು ಒಬ್ಬನೇ. ಇನ್ನೆಲ್ಲ ಕೈ ಬಿಟ್ಬಿಟ್ಟ.
कुटुंब परिवार मतलब का, कुटुंब परिवार मतलब का, बिना धन पास नहीं आई, बिना धन पास नहीं आई. ಎಲ್ಲ ಕುಟುಂಬ ಪರಿವಾರ ಎಲ್ಲ ಬರೀ ಸ್ವಾರ್ಥಕ್ಕಾಗಿ ನಿನ್ನನ್ನು ಆಶ್ರಯಿಸಿರ್ತಾರೆ. ನೀನು ಏನಾದರೂ ಕೊಡ್ತಾ ಇದ್ದರೆ ನಿನ್ನವರಾಗಿರ್ತಾರೆ. ನೀನು ಕೊಡೋದು ನಿಲ್ಲಿಸು, నేను యారో నాన్న యారు. అయ్యా మీ మామ చచ్చిపోతూ ఉన్నాడు, నువ్వు ఇక్కడున్నావు కదయ్యా, పోయి చూసుకురావయ్యా అంతా మాట్లాడతారు. వైశ్యం అనేది వాడు ఏమి ఇచ్చినాడని పోయి చూడాలి వాడిని. ఆయనలే ఉండా కొడుకు. అప్పుడు లోపల పెండ్లామంటుంది, నువ్వు కూడా ఒకనాడు చేస్తావు మామా ಅಂಟು. ಒಂದು ದಿವಸ ನೀನು ಕೂಡ ಸಾಯ್ತೀಯಪ್ಪ. ಗ್ಯಾರಂಟಿ ತಪ್ಪಿದ್ದಲ್ಲ. ಅಂದರೆ ಇಲ್ಲಿ ಸ್ವಾರ್ಥಕ್ಕಾಗಿ ಒಬ್ರಿಗೊಬ್ಬರು ಆಶ್ರಯವೇ ಆಗಲಿ, ನಿಸ್ವಾರ್ಥವಾಗಿ ಯಾವಾತನಿಗೂ ಸ್ನೇಹವಿಲ್ಲ. कहाँ लग कहूँ इस मन को, कहाँ लग कहूँ इस मन को, उन्हीं से मास नुचवाई, उन्हीं से मास नुचवाई. ಯಾವುದಂತ ನಾನು ಬಿಚ್ಚಿ ಬಿಚ್ಚಿ ಹೇಳಿ, ಪ್ರತಿಯೊಂದು ಮನೆಯಲ್ಲಿಯೂ ಇದೇನೆ. ಅವಳು ಹೆಣ್ಣು ಮಗಳ ಮಗು ಸತ್ತೋಗಿದ್ದ. ಬುದ್ಧನು ಆ ಊರಿಗೆ ಬಂದಿದ್ದ. ಯಾರು ಹೇಳಿದ್ರು ಬುದ್ಧನ ಹತ್ರ ತಗೊಂಡು ಹೋದರೆ ಅವನು ಬದುಕಿಸ್ತಾನೆ. ಆ ಶವವನ್ನು, ಆ ಮಗುವಿನ ಶವವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋದ್ರು. ಅಯ್ಯ ಇವನನ್ನು ಬದುಕಿಸು, ನನಗಿರೋನು ಒಬ್ಬನೇ ಮಗ. ಯಾರು ಬೇಡ ಅಂದ್ರಮ್ಮ, ಯಾರ ಮನೆಯಿಂದಾದ್ರೂ ಒಂದಷ್ಟು ಸಾಸಿವೆ ಕಾಳು ತಗೊಂಡು ಬಾ, ಆದರೆ ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಯಾರು ಸತ್ತಿರಬಾರ್ದು ಅಂತ. ಇವಳು ಮನೆ ಮನೆ ತಿರುಗಿದ್ಲು. ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮನೆಯಲ್ಲೂ ಯಾರು ಒಬ್ಬರು ಸತ್ಯ ಹೋಗಿರ್ತಾರೆ. ಎಲ್ಲ ಸಾವಿನ ಮಯ ಪ್ರಪಂಚ, ಎಲ್ಲಿ ಬದುಕುವ ಅವಕಾಶವೇ ಇಲ್ಲ. ಅವಾಗ ಅವಳಿಗೆ ಅರ್ಥವಾಗ್ತದೆ ಇದೆಲ್ಲ ಬರೇ ಸಾವಿನ ಮಯ. ಇಲ್ಲಿ ನನ್ನ ಮಗನು ಒಬ್ಬನೇ ಅಲ್ಲ, ಎಲ್ಲರೂ ಸಾವಿಗೆ ಅಧೀನವೇ. ಅಂದು ವೈರಾಗ್ಯ ಬಂದ್ಬಿಡ್ತದೆ ಆಕೆ. ಗುರುವಿನಲ್ಲಿ ಹೋಗಿ ಶರಣಾಗ್ತಾಳೆ ಬುದ್ಧನಲ್ಲಿ. ಅಯ್ಯ ಆಗೋದಿಲ್ಲ ಸಾಸಿವೆ ಕಾಳ್ತಾಳೆ. ಎಲ್ಲರ ಮನೆಯಲ್ಲೂ ಸತ್ತಿರೋ ವಿಚಾರವೇ. ಆಗ ಹೇಳ್ತಾನೆ, ಈ ಸಾವನ್ನು ದೂರಪಡಿಸಲಿಕ್ಕಾಗಿ ಒಂದೇ ಉಪಾಯ, ನನ್ನ ಹಾಗೆ ಪರಮಾತ್ಮನ ಚಿಂತೆ ಒಳಗೆ. ಆ ಪರಮಾತ್ಮನ ನಾಮ ಸ್ಮರಣೆಯಿಂದ ಈ ಸಾವಿಗೆ ಗೆಲ್ಲಬಹುದೇ ಆಗಲಿ, ಇನ್ನು ಬೇರೆ ಉಪಾಯವಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಸನ್ಯಾಸ ದೀಕ್ಷೆ ಕೊಡ್ತಾನೆ. ಹಾಗೆ ಯಾರ್ಯಾರು ಮನೆಯಲ್ಲಿ ಹುಡುಕಿ ನೋಡಿದರೂ ಬರೀ ಸಾವಿನ ಸುದ್ದಿ ಆಗಲಿ, ಅಲ್ಲಿ ಇನ್ಯಾವ ಬೇರೆ ವಿಚಾರವೇ ಇಲ್ಲ. ಇಂಥ ಒಂದು ಅಪಾಯ ಭಯಂಕರ ಸ್ಥಿತಿಯಿಂದ ಪಾರು ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧು ಸಂತರು ನಮಗೆ ಅವಕಾಶ ಕೊಡ್ತಾರೆ. ಅವ್ರ ಸ್ನೇಹದಲ್ಲಿ ಇರಬೇಕು. गुरु और साध कहे बहुविधि, गुरु और साध कहे बहुविधि, कहन उनकी न पति आई, कहन उनकी न पति आई. ಅನೇಕ ವಿಧವಾಗಿ ಸಂತರು ಸಾಧುಗಳು ನಮಗೆ ಸಮಾಧಾನ ಕೊಟ್ಟು ಆ ಯುಕ್ತಿಯನ್ನು ಬೋಧಿಸಿ ನಮಗೆ ಜಾಗೃತಿ ಪಡಿಸಿದ್ರು ಕೂಡ ನಾವು ಅದನ್ನು ನಂಬಲಾರದೆ ಅವಿಶ್ವಾಸದಿಂದ ತಿರಸ್ಕಾರ ಮಾಡಿ ನಾವೇ ಮೃತ್ಯುವಿನ ಕಡೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. मैं हर बिन क्या कोई माने, मैं हर बिन क्या कोई माने, कही राधा स्वामी यह गाई, कही राधा स्वामी यह गाई. ಇದಕ್ಕೆ ಏನಪ್ಪ ಕಾರಣ ಅಂದರೆ ಸದ್ಗುರುವಿನ ದಯಾ ಅಥವಾ ಕೃಪಾ ಇದ್ದರೆ ಮಾತ್ರ ಇದು ಗೊತ್ತಾಗಬಹುದೇ ಆಗಲಿ ಈ ಜನ್ಮ ಮರಣದ ರಹಸ್ಯ. ಇಲ್ಲದೆ ಹೋದರೆ ತಿಳಿಯಲಿಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ. ಸದ್ಗುರುವಿನ ದಯಾ ಮತ್ತು ಕರುಣೆಯನ್ನು ಪ್ರಾಪ್ತ ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ಅವನ ಆಜ್ಞೆಯನ್ನು ನೀನು ಪರಿಪಾಲನೆ ಮಾಡು, ನಿನ್ನ ಜನ್ಮ ಸಾರ್ಥಕ ಆಗ್ತದೆ.